ఆదివారము పునరుత్థాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం గోచిగాడి లేదా పాచిగాడు లీల. ప్రియమైన దేవుని పిల్లరా, మేము జ్ఞానవంతులము అని చెప్పుకోవడానికి మనిషి వేషధారణ ప్రాముఖ్యత సంతరించుకోవడం వాస్తవం. ఎందుకంటే పంచగట్టేసి పెద్దరికాన్ని వరమూస్తూ అంతా నాకు తెలుసు అనే ఆలోచనతో ఈ రోజున మనిషి లోకంలో కనబడుతున్నాడు. కనబట్టనే కాదు, బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ కూడా వక్రీకరిస్తూ అవగాహన లేని కాపరులపై విరుచుకుపడుతున్నాడు. పాపం మీకంటే అవగాహన ఉండదండి కాపర్లకి, ఎప్పుడు చెప్పే మాట. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలని అర్థం చేసుకోవటంలో ఎక్కువగా విఫలమైంది ఈ పాస్టర్ల. అందుకని ముద్దుగా పాచి కాత్యాయన్ని సినిమాలో బాలకృష్ణ కాచి అంటారు కదా, అలాగే నేను మా పాస్టర్ని ప్రాచి అని పెట్టుకున్నా. బాగుంది. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సంగతులు మనకి పెద్దగా అర్థం అవుతుంది. మనకంటే క్రైస్తవులకి అర్థం కాకపోతే తర్వాత సంగతి. అపార్థం చేసుకోకుండా ఉంటే ఇంకా బాగుండదు. అపార్థానికి ఎక్కువగా పెద్ద పెద్ద లిస్టు వెళ్ళిపోతున్నాం. నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వచ్చే ఆదివారం అదే పరదేశంలోని నీతిమంతులు స్క్రీన్ షాట్ చేశాను, అది వెళ్ళిపోయిందో మరి. ఇదేమో ఓపెన్ అవుతుంది, నెట్ డౌన్ ఉందేమో. పరదేశంలోని నీతిమంతులు బలిని కోరలేదంట. మనకు తెలుసు ప్రకటన గ్రంథము ఎప్పుడున్న మాట 6వ అధ్యాయము 9-10 ఉంది కదా. స్పష్టంగా చదివిన అర్థమైంది. పరదేశంలోని నీతిమంతులు బలిని కోరలేదు అని వాడు డబ్బులు హెచ్చించి పెట్టుకున్నటువంటి సభలో 3 రోజుల సభలో అడుంది కదా బీపీ వెర్రికృష్ణ ప్రసాద్ ఆడు మాట్లాడింది. ఆ వీడియోని అమలాపురం నుంచి ఒక నాకు పెట్టాడు, నువ్వైతే బాగా రేగుతున్నావని అని. రేగుతా విన్నాను. అది వచ్చే ఆదివారం చెప్తాను మీకు. అంటే మన చుట్టూ స్లీపర్ సెల్స్ ఉంటారు, ఎక్కడ ఏం జరిగినా వితిన్ సెకండ్లో ఉంటుంది. అది ఆ విషయం అమ్మకి ఎప్పుడో చెప్పాను. కాబట్టి పరదేశంలోని ఎవరైతే దేవుడి కొరకు ప్రాణాలు అర్పించారో వాళ్ళు బలిని కోరలేదు. బలి అంటే వాళ్ళ దృష్టిలో కోయడం అనుకుంటున్నారు తింగమే. అది ఎంచక్క 1 గంట 4 నిమిషాల సమయం ఉంది మిడిమిడిలో. దాంట్లో మీ కొరకు మంచిగా చేసి అట్టబెట్టిన వచ్చే ఆదివారం బాగా ఎక్కుతా. నేను ఎప్పుడు చెప్తున్నా ఈపీ గారికి రాదు రా బైబిల్. ఇప్పుడు డైరెక్ట్గా ఫోటో పెట్టి కొడతాను, ఏ ఎక్కువ ఎక్కువ దాన్ని కప్పిపుచ్చుకోవడం కొరకు వాడు పడే తాపత్రం ఎంత కాదండి బాబు. ఏదంటే ఫ్లోలో జరిగిపోయింది లేదు సంథింగ్ అనుకో, ఓకే. అయినా ఫ్లోలో జరగడం ఏంటి, ఎక్కడో బైబిల్ అవ్వలేక నేర్చుకున్న వాడు రాదు తెలంగాణకి. బిల్డప్ ఎత్తుంటే లోకానికి వచ్చేసి నీకు వాక్య విశ్లేషణ తెలియదు, నోరుని చెప్పేసి వాడుతుంటావు. అది నిన్ను వదలబోతుంటే బైబిల్. వీడి దగ్గర అంటే 30 ఎకరాల పొలం ఉందండి. వీడి దగ్గర ఉన్నటువంటి ప్లస్ ఏం చెప్పినా
30 ఎకరాల పొలం ఉంది. ఈయన బాగా ఫాలో అయ్యే కొంతమంది గొర్రెలు ఉన్నారండి. వాడంటే ఇంటర్నల్ చచ్చిపోతారు, బయటపడరు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ మనం జ్ఞానం కలిగించాలండి బాబు. స్వార్థ అంటే అంతే. ఇలాంటి వాళ్ళు దేమా లాంటి లక్షణ పౌరుల దగ్గర ఉంటే సంవత్సరం పడేసాడు అంతే. మళ్ళా గురించి మాట్లాడాలి. వాడెవడో గోచుడని మాట్లాడింది బాగా, మరి పాచిగడి పని రేపు చెప్పు వచ్చే వారం చెప్తారు సంగతి. భద్రంగా దాచిన వాడికి మళ్ళీ మామూలుగా దొరకలేదు. మంచి వీడియోలు అయితేనేమో మంచి అనుకున్నాయి, వాళ్ళు అనుకున్నాయి, నేను అనుకోవట్లేదు. కానీ యూట్యూబ్లో కనపడుతున్నాడు, పట్మని కనబడింది. ఇలాంటివి ఉంటే చూసినా కొంచెం లొసుకులు అవి కనపడి అవి ఎక్కడో కానీ దొరకవు మనకి. ఎందుకంటే ఒక్కొక్కరికి 3 యూట్యూబ్లు ఉన్నాయి, ఒకటి కాదు, ఈ 3 ఉన్నాయి. లోకానికి కనబడి ఒకటే యూట్యూబ్ ఉంటుంది. కనుక మేము దేవుని పిల్లల సంగతి వచ్చేవాళ్ళకి ఉంటాం. కానీ ఇప్పుడు ఈ సంగతి చేద్దాం. ఎవరో ఈ గౌచుగాడు మన దేశం డిస్ట్రిక్ట్ గారు వీడు ఏమొచ్చండి అసలు మీరు చెప్పండి. మనం ఏంటంటే మాకు అర్థమైపోతుంది. పోనీ వాడికి ఏమి రాదు అనుకుంటాం. పోనీ మనకే వచ్చు, సరే వాడికి రాదు, బాగానే ఉంది. పోనీ మనకే వచ్చు. మనకంటే బైబిల్ ఎక్స్పర్ట్స్ పండితులు రకరకాల పేర్లతో పిల్లమిత్రి పాస్టర్లు టక్కేసుకొని వాడికి వెనకాల సీటు కూడా ఉండదు. టక్కెత్తే సీటు ఉండదు అవలే. వీడు ఆడదమ్మ కూడా కూడా టక్కెత్తి అట్లా వాడు వీళ్ళంతా నిలబడి ఈ ఫ్యాన్ కూడా ఊగిది ప్యాకెట్. నువ్వు రూపాలి బైబిల్ పెట్టుకోండి, నువ్వు ఊగితేట ఎచ్చుకొని ఎప్పిపోయాడు. సువార్తలు ఏం రాకపోయినా సరే ఒక రెఫరెన్స్ చెప్తా. ఇప్పుడు చెప్పండి నాకు అందుట్లో ఏముందో చూడండి. మీరు ఎవరికైనా క్రైస్తవ వాడికి అర్థమవుతాను చూడండి. బైబిల్ చదవడం అంటే కాళ్ళ మీద కాలేసుకొని శనక్కాయ ఏదో బైబిల్ అంటారు, నిత్య ధ్యానం పొందాలని బైబిల్ అంటారు. అది వాడు తప్పు పట్టం చదువుతున్నాడు, వీడు దాంట్లో తప్పు లేదు అని చెప్పడానికి చదవట్లా. వివిధ దేవుని పిల్లరా, వ్యవహార శుభార్త ఎప్పుడు చూసే పడదు కదా. ఇప్పుడు దెమ్మ తిరిగి దండి. 2వ అధ్యాయము 6వ వచనము. యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వర్డ్ అనేది క్లియర్ గా ఉంది, అక్కడ స్పష్టంగా ఉంది. ఇందులో ఏ కన్ఫ్యూజన్ లేదు. నింపిరి. అప్పుడైన వారితో వారు వాటిని మీరిప్పుడు అప్పుడైన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొందని చెప్పగా ఆ ద్రాక్షారసము చెప్పగా తీసుకుని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినవే కానీ విందు ప్రధానికి తెలియక. ఈ పదం చదువుతుంటే ఎవరికైనా ఏదైనా దేవుడు క్లూ వదిలినట్టుగా కనబడుతుందా? మనోనేత్రముతోనే చదవాలి బైబిల్ని. డైలీ దినచర్యలో భాగంగా చదువుదాం అనుకుంటే ఆ దినచర్యలో భాగంగానే ఉంటుంది. మరి దినచర్యలో భాగమైపోవాలి, భాగంగా ఉండకూడదు. భాగమైపోవాలి. భాగంగా ఉండటం అంటే కల్పించుకోవటం, భాగమైపోవటం అంటే నీకు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూనే ఉంటుంటుంది. కనుక యూదుల శుద్ధీకరణ దినము వచ్చేసింది. అంతా రెడీగా ఉన్నారు. ద్రాక్షారసం అయిపోయింది ఇందులో. యేసుక్రీస్తు వారి తండ్రి చదివితే నాకు ఇప్పుడు ఏం పడమ్మా మీరు వెళ్ళి అన్నప్పుడు నాకు అర్థమైంది. వెంటనే వాళ్ళు పిలిచి ఆయన ఏం చెప్తారో చేయండి అండి. 6 పాలు నింపించారు, నీళ్లు పోసారు, అయిపోయింది. వెంటనే అప్పుడైన వారితో నీళ్లు పోసారు. అప్పుడైన వారితో వీటిని తీసుకొని వీటిని ముంచి తీసుకొని ప్రధాన దగ్గర తీసుకెళ్ళండి. ఎవరైతే మెయిన్ ఉన్నాడో క్యాండిడేట్ అతని దగ్గర తీసుకెళ్ళండి.
కిందకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చును, ఆ నీళ్లు ముంచుకొని పోయిన పరిచారకులకు తెలిసినదే కానీ సమ్మతించు. విందు ప్రధానికి అది ఎవరికి తెలియదు. నీళ్లు పోశారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఆ నీళ్లు ముంచి నీళ్ళు తీసుకెళ్ళిపోయి ఆయన చూపిండి అని చెప్పాడు. ద్రాక్షరసం అయింది. పోసిన నీళ్ళే ముంచుకొని లేపింది నీళ్ళే, ద్రాక్షరసం అయిపోయింది. అది ద్రాక్షరసం అయిపోయింది. అంటే ఈ గోసుగాడి కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు ద్రాక్ష సారాయి తయారీదారుడు. ద్రాక్ష సారాయి తయారీదారుడు. అయిపోయిన వాళ్ళకి మందు పోసింది మీ ఓడే. అయిపోయిన వాళ్ళకి మందు పోసింది మీ ఓడే. ఈ లోపల ఒక బయలుదేరాడు పాస్టర్ గారు. ఇంకొకటి కాలు వచ్చింది, వాడికి కొత్త అనుకుంటూ పోసా. అడిగాడు, ఇంకా ఇదే కావచ్చు అడుక్కుంటూ వస్తుంటే, లేదండి మా దేవుడు అండి, కొంచెం పుచ్చుకోమండి, ప్రాణం పోతున్న వరకు కూడా మద్యం పోయమండి. మీకు మద్యానికి ద్రాక్షరసానికి మధ్య ఏదో జరిగింది, అది తెలియాలి. మనం ఇంగ్లీష్ చదువుకుంటాం, ఇంగ్లీషు సంకరజాతి భాష అని తెలుసు, కానీ ఎందుకు దానికి సంకరజాతి భాష అని పేరు వచ్చిందో మాత్రం తెలియదు. మన వాడుకలో గబుక్కున వాడటం ఏంటంటే ఇంగ్లీష్ అంటే సంకరజాతి భాష అండి అంటాం. మనం సంకరజాతి భాష కాదు, ఇలాంటి సంకరజాతి వాళ్ళకి తగిన భాష ఇంగ్లీష్ భాష. కనుక ఇంగ్లీష్ పదాలను చూస్తున్నప్పుడు ద్రాక్షారసం అని బైబిల్లో రాబడ్డప్పుడు ఇబ్రూ నుంచి, గ్రీకు నుంచి, లాటిన్ నుంచి, అరామిక్ నుంచి ట్రాన్స్లేట్ అయ్యి తెలుగులోకి వచ్చినప్పుడు ద్రాక్షారసాన్ని ఇంత జాగ్రత్తగా రాయించిన దేవుడు గ్రేప్ జ్యూస్ రాయించలేదండి. అంటే దేవుడికి అమాత్రం మన జ్ఞానం లేదా? రాయించలేదా? నువ్వైతే గ్రేప్ జ్యూస్ పెట్టుకుంటావు షాప్ పేరు. అంటే ట్రాన్స్లేట్ చేయిస్తున్న దేవుడికి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎన్నో భాషలకు వెళ్ళిపోయింది కదా. వైన్కి గ్రేప్కి తేడా లేకుండా వస్తారా? ఉంటుందా? వాడు వైన్ అని పెట్టేశాడు. ఇప్పుడు వైన్ పెట్టగానే ద్రాక్షారసం ఎలా అవుతుంది? వైన్ పెట్టేశాడు. వైన్ దానికి ద్రాక్షారసం పెట్టేసుకున్నాడు. ద్రాక్షారసాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే వైన్ అని పెట్టేశాడు. సరే, ఈ పర్యావ అర్థ ఆలోచన విధానం ఎలా ఉన్నా ఇక్కడ మనకు రెండు విషయాలు దేవుడు అయితే వదిలేశాడు. అదేంటంటే బాణంలో పోసింది నీళ్ళు ముంచుకొని తీసుకొని పోమని చెప్పింది కూడా ఆ నీళ్ళనే. కానీ అది ఎలా ద్రాక్షరసం అయిందో అక్కడ ఉన్న పరిచారకులకే తప్ప. మరి నీళ్ళు ఎవరు? శిష్యులే. వాళ్ళకే తప్ప ఎవరికి తెలియదు. అంటే యేసుక్రీస్తు వారికి అక్కడ ఉన్న శిష్యులకే తప్ప ఆ కానాని ఊరిలో ఆ శుద్ధీకరణ దినమ పెళ్లి విందులో ఏం జరిగిందో అన్నది వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఎవరికి తెలియనప్పుడు మరి ఈయనకి ఎలా తెలిసింది? రాధా మనోహర్ దాస్కి ఇది తెలిసే ఛాన్స్ లేదు. అప్పుడే ఎవరికి తెలియదంటే రాయించాడు దేవుడు. నెంబర్ 1. ఇక రెండోది, ఎవరికి తెలియదు అన్నాడు అంటే తన పిల్లల కోసం దేవుడు రాయించి దాసిన సంగతులు 66 కొత్త కాలం ఉన్నాయి. దాని పక్కనే ఉంటే నువ్వు చెప్పేది ఏమన్నా? నీ బామ్మ కూడా చెప్పింది బైబిల్, మీ అమ్మమ్మ కూడా చెప్పింది బైబిల్. ఎవరికి చెప్పడానికి చేత కాకదంటే అర్థం ఏంటి? మేము యూనివర్సిటీలో నేర్చుకున్నాం, బీబీటీ చేసాం, తక్కువ గడ్డి చేసామని సర్టిఫికేట్ తెచ్చుకొని నిసాల మేలెత్తు పరమేశ్వరుడు ఆత్మలు బయలుదేరని బీపీ గారు ఎలా మాట్లాడింది? ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, బైబిల్ రాదు బీపీ గారికి. అక్కడే కొడుకు 30 ఎకరాలు పోరం పోగు దిగాడు సిటీ వ్యాపారం చేసుకొని. ఆ కంపెనీ ముంచుకుంటూ వచ్చాడు. ఆయన దగ్గర ఏదో జ్ఞానం కూడా దగ్గర నేర్చుకున్నాడు. కథం ఆ 100 కోట్లు పడుతున్నాడు. వాడి ప్రసంగాన్ని స్పష్టంగా ఉంటే ఒక లైన్ కూడా బైబిల్లో ఉండదు. అంత చందాలని మాట్లాడతాడు. రెఫరెన్స్ కంప్లీట్ విరుద్ధం పడతాడు. ఇలా పాట రాసింది కదా మధ్య, అబద్ధపడు నువ్వే కదా, నీకు నువ్వే రాసుకున్నావు. మళ్ళీ నువ్వు ఎవరంటే మేమేం చేస్తాం? ఇంకా దొంగ దొంగ మేమేం చేస్తాం? ఇంకా నువ్వే నా కొడక నీకు చెప్తున్నా, నీ బొమ్మ పెట్టి కొడతా. బాగా నీకు గెలక్క అనుకుంటున్నా ఎవరో కానీ నిన్ను వదల. ఇంకా
ఈయన లోపల ప్రేమించే నా కొడుకుని కూడా ఉంది. అది మామూలు గొప్పనండి అసలు. ఇంకా అది బైబిల్ ఎంత వక్రీకరిస్తారు ఏంటంటే అసలుకి మళ్ళీ సిగ్గు లేకుండా పాట పాడుతుంటారు. వాడికి ఏమైనా చెరుగ్గా తింటే నాకండి బాగుంది. కనీసం ఆలోచన ఉండాలి కదండి. ఆత్మకు అన్యాయం జరుగుతున్నా కూడా సిగ్గు లేకుండా ఉంటే ఎట్లాంటి జనాలకి. ఏమన్నా దేవుని పిల్ల రేపు చెప్తారు సంగతి, ఇప్పుడు కాదు, వచ్చే వరం కొడతాన్ని బొమ్మేసి కొడతామండి. ఏం ఇప్పుడు రావాలి అది వాళ్ళు కొట్టేవాళ్ళు అనుకుంటున్నారు పాపం. ఒరే 30 నిమిషాల ప్రసంగం చేస్తా అంటేనే వద్దనుకున్నాను. నన్ను చూస్తే నీకు అంత వచ్చాను అది. ఎందుకంటే ఇక్కడ డేంజర్ మా బిడ్డ. అది తెల్లపల్లిలో ఒక్కొక్క తమ్ముడు అన్నా ఇప్పటి వరకు వెళ్ళలేదన్నా, నిజంగా చెప్తున్నా. వాడు వీడు ఒక్క 30 నిమిషాలు మాట నేను ముందు చెప్పిన తమ్ముడు వాడు ఒప్పుకోడు రా అన్న. నేను ఒప్పిస్తాను. వాళ్ళ అమ్మ కూడా ఇంటి పాపం, వాళ్ళ నాన్న కూడా మాట్లాడితే ఎవరా సరే పర్లేదు అన్నాడు. ఎవరంటే 5 అనుకోండి వద్దు. ఏం స్పష్టంగా నేను వద్దు. ఎక్కుతాననే అట్టాక్కుండా కూడా ఎక్కితే వారం దిగదు బండి మరి. ఏమైనా దేవుని నొప్పిల్లారా ఆలోచించండి. ఇక్కడ ఏం జరిగింది వాళ్ళకి ఎంత స్పష్టంగా ఉంది బైబిల్. వారికి తప్ప మరి ఎవరికి ప్రధాని కూడా తెలియదట. మరి వీడికి ఎలా తెలిసిందండి? అది ద్రాక్ష సారాయి వీడికి ఎలా తెలిసింది? దేవుడు బైబిల్లో రాయించలేదు కదా. ఈ రాధా మనోహర్ గారికి ఎలా తెలిసింది? కొన్ని వాడికి తెలిసే ఛాన్స్ లేదు. మరి పాస్టర్ తెలియాలి కదా. బైబిల్ ఉంటే కదండి పాపం మద్యం వల్ల పుట్టించడం, లేకపోతే కొద్దిగా పుచ్చుకొని తాగండి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ దాంట్లో కలిపితే సపోర్ట్ ఒకటాడు. ఇంకా చూసావా కొద్ది పుచ్చుకోండు ఆగుతారండి, అలవాటైపోద్ది, బానిసైపోతాడు, తాగుతాడు, చచ్చిపోతాడు. కనుక మీ యేసుక్రీస్తు అనేవాడు ద్రాక్ష సారాయి తయారీదారుడు. అవునా కదా? అవును అనంతే. వీడియో క్లోజ్ చేసుకొనేసాడు. ఇప్పుడు విత్తన కొట్టడానికి సిద్ధపడ్డాం మనం. 2 తిమోతి 3:16 దైవజనుడు అనేవాడు ఎవరైనా కానీ సన్నద్ధుడై అన్నటువంటి కంప్లీట్ అరౌండ్ నీ చుట్టూ ఉన్నదాన్ని ఫస్ట్ గా ఏదైతే ఉన్నదో సమస్య హేతువు ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ ఇవ్వడానికి అన్ని యాంగిల్లోనూ ఉండాలి. అన్ని యాంగిల్ సిద్ధపడి ఉండాలి. ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి, పూర్ణం అంటే ఇంత కూడా రోజుల్లో పోదో ఏమనండి అన్న తెలియదు అని మరి తెలియకపోతే నువ్వు నేర్చుకునే స్థితిలో ఉండాలి. బిల్డప్ ఎందుకండి? తెలియకపోతే నేర్చుకునే స్థితిలోనే ఉండాలి. అది తను తెలిసిన కావాల. తెలిసింటే ఎట్లా? తెలియకపోతే నేర్చుకునే స్థితిలో ఉండాలి. నేర్చుకునేవాడు పర్ఫెక్ట్ క్యాండిడేట్ అయితేనే నువ్వు పర్ఫెక్ట్ క్యాండిడేట్గా పైకి లేవగలవు. లేకపోతే నువ్వు కూడా ఇంకంతే, నువ్వు డిస్కి వాళ్ళు వాడు సుతం అయిపోతాయి. పక్క ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి, ఇక్కడ చూడండి, దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని చెప్పాలంట. ప్రతి లేఖనం చెప్పే మగోడు క్రైస్తవం కాదండి. ఏమనండి దీని బాగా ఇంకా అర్థం కాదా? దేవుని అడగాలండి. మరి ఇప్పుడు దాకా దేవుని అడిగాం. ఆ ముసలి ఆ పనులు పేరు వచ్చిన అడిగారా? ఎవరిని అడిగి ఇప్పుడు దాకా దేవుడికి అడగం మనం జ్ఞానాన్ని. పూర్ణంగా సిద్ధపడి దైవ వేషము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఎంత జాగ్రత్త తీసుకుని ఉండాలండి. ఎంత జాగ్రత్త. శుద్ధీకరణ అది అయిపోతే ఆ ఆరుపానంలో నీళ్లు పోయించాడు, ద్రాక్షారసం అయింది. ద్రాక్షారసం ఎక్కడైంది, ఎందుకైందో తెలియాలి కదా. బాణలో నీళ్లు పోసాడు, తీసుకెళ్ళి వాడు చూపిమన్నాడు, అది ద్రాక్షారసం అయిపోయింది. ఆ పరిచారకు తప్ప ఎవరికి తెలియదు. నీకంత స్పష్టంగా చెప్పాడు, అంతే. తెలియదు కానీ తెలుసుకోవడానికి బైబిల్లో దేవుడు క్లూని వదిలాడు. అది నువ్వు చూసుకోవాలి కదా. ఏం జరుగుతుంది మధ్యలో? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే
ఖచ్చితంగా దీని మూలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ద్రాక్షరసం మూలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. ఎలా? ప్రార్థనా రూపంలో వెళ్ళాడు. మళ్ళీ ప్రార్థన చేయాలి అన్నీ అయిపోతుంటే మళ్ళీ అది కాదు అక్కడ. దీని మూలం ఏదైతే ద్రాక్షరసం అయిపోయిందని తల్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అది ఖచ్చితంగా నింపే బాధ్యతలో ఆ మూలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. మనం కూడా చూడండి, ఎప్పుడైనా బాధ అయినప్పుడు 10 ఏళ్ళకు ఒక మాట మాట్లాడతాం. ఆ రోజు ఆ మాట అన్నదా అంటున్నా. 10 ఏళ్ల క్రితం అన్న మాట నీకు మూలం. అందుకే ఈ రోజున దాన్ని ఉపదేశించడానికి, వ్యక్తీకరించడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. 10 సంవత్సరాల క్రితం మాట నీకు మూలం అయితే ద్రాక్షరసం అన్నది యేసుక్రీస్తు వారికి మూలం కాకుండా పోతుందా? మనకి మూలాలు తెలియవు. అందుకని ముందే చెప్పాడు, మూల పాఠాలను వదిలి. మామూలు మాట కదా మాట. మరి ఇప్పటికీ క్రైస్తవుడు ఆ మూల కూర్చొనే పాఠాలు అంటున్నాడు. మూల పాఠం అంటే అంతే, రొట్టకొట్టుడే. ఇంకా రొట్టకొట్టు. దాన్ని 6, 9, 10ని కవర్ చేయటం కొరకండి. 6 పడుకున్న కంగారు కంటే గాఢ తల్లి దంటే విజయకాంతి వెళ్ళాలి. 50 తిరిగిపోండి, ఎదుగుతామండి, వెనక్కి తిరుగుతామండి. ఎదుగుతుంటే బాగుంది. మనం గాఢ తల్లి చూసినా అది డాంకీ ఫైట్ అంటాం మనం ఇంగ్లీష్లో. అలా ఉన్నారండి. పిచ్చినప్పటికి ఎన్నిసార్లు ఏమన్నా డైరెక్ట్గా బీపీఎన్ పెట్టి సిగ్గురాలి. గ్రూప్లో వారు కూడా ఉన్నాడు. మన దేవుని పిల్లలు మేధావుల గ్రూపు. వాడు తెలియదండి. వాడు అనుకుంటాడు వీడెవడో నాకు బాగా రేపిగాళ్ళ ఉన్నాడు, వీళ్ళు కలపడం అనుకుంటున్నాడు వాడు కదా. ప్రియమైన దేవుని పిల్లల కనుక మూలం ఎక్కడ ఉంది? ప్రతి రెఫరెన్స్కి మూలం రెఫరెన్స్లోనే ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతులను ఎప్పుడు మీకు చెప్పే మాట ఏంటో తెలుసు. నేను ఆత్మ సంబంధమైన సంగతి వాక్యం అయితే ఈ వాక్యానికి తగ్గ ఉద్దేశం ఆన్సర్ ఖచ్చితంగా వాక్యం ఎతకాలి. అంతే. ప్రార్థన చేస్తుంటే వచ్చాడండి నెత్తి మీద కళ్ళుంటి సూత్రాలు. ఇంకా అసలు నీ ప్రార్థన పని చేద్దా? ప్రార్థన అర్థం తెలుసా? విజ్ఞాపన, జస్ట్ రిక్వెస్ట్. నువ్వు రిక్వెస్ట్ పెట్టే పాస్ అయ్యాలని ఫీల్ అవుతున్నావు. నువ్వు నీ రిక్వెస్ట్ వెళ్ళిపోతా ఇద్దా గోడ కూడా అవుతుంది ప్రార్థన. తిక్క ప్రార్థన. ప్రార్థన అది పవర్. మనకి ఎంత పవర్ తెలుసా? 3 సంవత్సరాలు వర్షాలు ఆపింది. నువ్వు చేసి చూద్దాం. ఏం చేయాలి? వారసుడుగా వాక్యం చెప్పాను. నువ్వు ప్రార్థన చేసి చూద్దాం. ఆదిద్దాం. ప్రకృతి మాట ఉంటుందాం. ప్రకృతి విన్నప్పుడు నేను నీ ప్రార్థన దేవుడు కలిగిపోతుంది. 3 లోకాలు దాటిపోవాలిగా ప్రార్థన అంటే. నోటికొచ్చింది అతను ఏడుతుడు, చేతుడు, గోడ పెడుతుడు, ఏదొద్దని నోటికి ప్రార్థన. అసహ్యమే కదండి. ప్రార్థన చేసే ముందు నాకున్న కెపబిలిటీ ఏంటి? వాక్యంలో నాకున్నటువంటి నిర్దిష్టత ఏంటి? నేను దేవుడి వాక్యాన్ని ఏ స్థితిలో ఆలోచన చేసుకోగలుగుతున్నాను? నా మైండ్ ఏ విధంగా దేవుడి వాక్యం మీద అట్లా అనుకుని వెళ్ళగలుగుతుంది అని ఆలోచించి అన్నిటికీ నీ మనసు ఓకే అంటే అప్పుడు మోహం చేయాలి ప్రార్థన. లేదా అది ప్రార్థన చేసి మానేయాలి. ఏమి లేదు కానీ మరి ఎగ్జామ్ అయినప్పుడు కూర్చొని 4 పేపర్ నువ్వే పెట్టి మెడిసిన్ పేపర్ పెట్టుకొని నువ్వే క్వశ్చన్ తయారు చేసుకొని రాసుకుంటా. అది ఎగ్జామ్ వద్దా? వాడు కండక్ట్ చేయాలి, నిన్ను పిలవాలా, నువ్వు టయానికి వెళ్ళాలా, నువ్వు కూర్చోవాలా, వాడేమైతే నువ్వు చదవాలా, వాడు ఇచ్చిందే నువ్వు రాయాలా. ఇది ఎగ్జామ్ అంటే. నువ్వే ఇసులు పెట్టుకొని నువ్వే క్వశ్చన్ రాసుకొని నువ్వే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేకపోతే ఇవన్నీ పెట్టుకుంటే కనీసం జ్ఞానం ఉండదండి. చదివే క్రైస్తవులకి మోహం కాడికి వెళ్ళాలి. అలాగే కదా ఏం లేదు కదండి. మనకి క్లూ ఇస్తున్నాం చూడండి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి స్పష్టం. అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు పూర్తి అన్నది ఖచ్చితంగా బెడమరిచి చదివేంత స్థితి కావాలి. అందుకని నా జీవిత కాలంలో ఒక్కసారి కూడా బైబిల్ని కంప్లీట్ చేయలేనేమో అని కొన్ని 100 సార్లు చెప్పారు. 20 సార్లు చదివే ఏమి చదివింది కొన్ని గుర్తు. ఒక్క రెఫరెన్స్ ఇస్తే అనాగిపోతుంది. జంపు పార్టీ జంప్ చూసిన ఇటు గుర్తు అటు జంపుతుంది. నువ్వు రెఫరెన్స్ అవుతున్నప్పుడు నీకు అర్థమైందా? అయితే ఇంకో రెఫరెన్స్కి వెళ్ళి అర్థం కాలేదా? ఆడేవాడానికి 10 ఏళ్ళకి అర్థమైందా?
రైట్, ఇంకో రెఫరెన్స్కి వెళ్ళి. కొన్ని ఒక గంట అర్థమైందా, ఇంకో రెఫరెన్స్కి వెళ్ళి. ఆహా తేతనే కాదు, 5 అధ్యాయాలు నేనండి రోజుకండి 3 అండి 5 అండి 7 అండి 11 పెట్టుకున్నానండి అట్లంతే. ఎవరి కోసం? మీ కోసమే, దేవుడి కోసం అయితే కాదు కదా. ఎక్కడ ఆ ద్రాక్షారసము, ఏ ద్రాక్షారసము? బాణంలో నింపిన నీరు ఎలాగైతే ద్రాక్షారసం అయిందో ఆ పరిచారకులు ఆయనకే తప్ప ఎవరికైతే వాయించారు కదా, ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి అని చూసారా? ఎక్కడి నుండి అర్థమేంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది అంటే అది ఎక్కడుందో எனக்கு తెలిసి ఉండాలి. అది ఎక్కడి నుండి వచ్చింది? అది ఎక్కడుందో నీకు తెలిసి ఉండాలి. క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పలానా ఎలక్ట్రానిక్ షాప్లో నుంచి వచ్చింది, అంతేనా? ఒక పెద్ద షోరూమ్ ఉందండి, పలానా షోరూమ్ దాంట్లో ఉందండి, అది అక్కడ ఉందని నీకు తెలుసు. అక్కడ నువ్వు వెళ్ళావు, దాన్ని చూసావు, దానికి కావాల్సింది ఫిలప్ చేసావు, అందుకు అది వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది? ఆన్సర్ వచ్చింది. ఏం బైబిల్లో చదవా మనం? ఏందిరా మీ నేర్పే యూనివర్సిటీకి సర్టిఫికెట్లు అమ్ముకోరా? అమ్ముకోవటమే కదా మీ బతుకంతా. ప్రతి ఓడు 5,000 3,000 15,000 5,000 మళ్ళీ మళ్ళీ డాక్టర్ డిగ్రీ ఎత్తారంట 55,000 అంట. ఎక్కడ పెట్టుకోవాలరా? ఖాళీ ఉంది ఎవరికన్నా? హెచ్చుకోండి ఇవన్నీ పేరు ముందు పెట్టుకోవాలి అంతే. పేరుకుపోతుంది ఇక్కడ అజ్ఞానం. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడుందో ఇది తెలియాలా, అక్కడి నుంచి తేవాలి. కృష్ణా జలాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గోదావరి నుంచి వచ్చాయి. 7 పాయలు, 1 పాయ, ఆ పాయ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పలానా చోటకు లిఫ్ట్ అయ్యి కొన్ని వందల కిలోమీటర్ల భూగర్భను ప్రయాణించి అక్కడ పంపోజులు పడి లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో నుంచి ఒక 100 మీటర్ హైట్లోకి వచ్చి చెరువు నింపి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అది ఎంత ఉంటుంది? మరి భగీరథ, జల భగీరథ. భగీరథ అంటే ఎక్కడ ఉన్నటువంటి భూమిలో నీళ్ళని తన యొక్క మహాశక్తి ద్వారా దేవుడు భాగం చేసి పైకి లాక్కొచ్చాడు భగీరథుడు, అందుకు అక్కడ పెట్టారు. అది మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చినో అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఆగితే కాల్సి వచ్చింది. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 15వ వచనము. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములను మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. మూలం చెబుతున్నా చూడండి, 104:15 కీర్తన. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, భూమిలో నుండి ఆహారమును. ఆహారం అనేది ఏదైనా భూమిలో నుంచి రావాలి. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును. ద్రాక్షారసము తాగితే నరుల హృదయము సంతోషంగా ఉంటుందా? చెప్పాడు ఆల్రెడీ. మందేసి సిందేరా పెళ్ళి చూడండి అని డాన్స్ అంటే వద్దురా సుగ్గేసుకుంటురా. ఆడికి కాస్త తట్టిస్తే సార్ ఇంకా ఆడి ఇంకా తిట్టంతో ఏముంటుంది అక్కడ? సంతోషం, హృదయం, హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది, హ్యాపీనెస్. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును. ఫేషియల్స్. వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును అంటే ఇగో ఇది రాసుకుంటే, ఈ నూనె రాసుకుంటే, ఈ పేస్ట్ రాసుకుంటే, ఈ క్రీమ్ రాసుకుంటే, ఈ చూసారా నీ ఫేస్ అందంగా ఉండటం కొరకు దేవుడు ఏమి రాసుకోవాలో కూడా ఎంత జాగ్రత్తగా పెట్టాడండి, ఎంత జాగ్రత్తగా పెట్టాడండి. పాప ప్రసంగికులు ఊరికి ఆడవాళ్ళు కూడా పెడుతుంటారండి. మాకు ఆడలు ఫేషియల్ చేయించుకోవచ్చు, నువ్వు చేయించుకోవాలి మాకు ఇవ్వద్దన్నాడు. నువ్వు చేయించుకోవద్దన్నాడు. స్పా ఉంది, నువ్వు చేయించుకెళ్ళి మెన్ స్పా ఉంది, దాంట్లోకి వెళ్ళి వద్దన్నాడు. 10,000 రూపాయలు ఉంది, నువ్వు చేయించుకోవద్దన్నాడు.
బాగా పండబెట్టి కేరళ అయిపోతారు, మంచిగా చేస్తారు, చేయించుకో. దేవుడు చెప్పాడు, మగాడిని కొట్టలేనివాడు ఆడవాళ్ళ మీదే కొడతాడు, ఆడవాళ్ళ మీద పడేవాడు ఆడిని పడే. అది మాడ. మగాన్ని టచ్ చేయనివాడు మాడానే. ఆడవాళ్ళ పడితే ఏమొచ్చి తిరిగి ఏమొచ్చిందిరా? ఈ దమ్ము ఉంటే మగ కొట్టుకోవాలి, అక్ష కొట్టించుకోవాలన్నా. అది వివరణ పిల్లరా. మొగములకు మెరుగునిచ్చు తైలమును మన ఆవిడ దానియేలు గారు ఏం తింటేనండి, ఏం పూస్తేనండి నచ్చిందండి మొగం అంటే. అరే పిచ్చ నా బిడ్డ, నీకు ఆ ప్రసంగం మళ్ళీ చేస్తాను రే, ఈ ప్రసంగం చేయాలండి. దానిలో కాదు ఏందన్నారో చెప్తాను. నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు కనుక ద్రాక్షారసం అనేది దేవుడు పుట్టించాడు. దేవుడు పుట్టించింది ఎక్కడుంది? దేవుడు పుట్టించింది ఎక్కడుంది చెప్పండి? దేవుడు పుట్టించింది ఎక్కడ ఉంది? ఇదిగో భూమిలో ఉంది అన్నాడు, ఇదిగో ఇక్కడ ఉందన్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది నీకు కనపడింది. దేవుడు పుట్టించింది ఆయన మాటలో ఉంది. కలుగుగాక, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆయన మాటలో ఉన్నాయి. ఆయన మాట నువ్వు వింటే నీ ప్రార్థన వింటాడు. అందుకని నీళ్లు పోసి అరే ఇట్లాంటిరా అని చెప్పేసి దగ్గర తీసి ఎక్కువసేపు చేస్తే మళ్ళీ అందరికి అర్థమైపోతుంది ప్రార్థన. మనం అయితే నాయన హెచ్చులు ప్రార్థన చేస్తే దంచం కళ్ళు ఇక పొటే ఉంటుంది కట్ట. ఆయన భయం అనుకోండి, పెళ్లి విందులోకి పెట్టి బైబిల్ మొత్తం ఆది కాలం నుంచి ఒరే అసలు క్రైస్తవుడు 10 సెకండ్లు ఎవడో గమనించబడిరా. వెళ్ళావా, చేయబెట్టావా, తీసుకొని తిన్నావా, ప్రార్థన ఎప్పుడు చేశావు అబ్జర్వ్ చేస్తే కనపడింది. స్లో మోషన్లో నువ్వు చూడాలి, అప్పుడు అర్థం కావాలి. మనమైతే సొప్పులుడిసి పెట్టి పవిత్ర పరుస్తుంది ఆయన 4 లైన్లు అనిపిస్తుంట. ఓహో అనుకుంటే అసలు నువ్వు చేసే తెలియదు. వెళ్ళావా, అంతా కూర్చున్నావా, కలిపి తీసుకొని తినే లోపల అయిపోతుంది ప్రార్థన. ఎవడు గమనించాడు? ఎవడో ఒకడు గమనిస్తాడు. ఆ ఒక్కడే కావాలి దేవుడికి. ఎంత నోరేసుకొని ఎంత చేసి పచ్చాలికాయ మిరుకులు పచ్చపచ్చగా ఉన్నాయి, కాలిపోయి గాయం ఉన్నట్లేదు. ఇంకా ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎలా చెయ్యాలో కూడా నేను ఇట్లా ప్రార్థన. ప్రతి ఆదివారం శనివారం ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ రొట్ట ప్రార్థనలు, సొట్ట ప్రార్థనలు, పొట్ట ప్రార్థనలు, అంతే. కానీ గుర్తు ప్రార్థనలు ఇష్టం ఆ దేవుడికి. సమయోచితం అది. కానీ దేవుని మాట నుంచి పుట్టినాయి కాబట్టి దేవుని మాట కాడికి ఈయన మాట వెళ్ళాలంటే ఈ మాటకి మధ్య అవినావ సంబంధం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కనుక తండ్రి నాయందు నీవును, నీయందు నేను ఉన్నలాగున మనిద్దరం ఒకేలాగా ఉన్నాం. కనుక నా మాట ఒక్కసారి ఇక్కడ విని దానికి ప్రతిఫలాన్ని ఇవ్వు. ప్రార్థన జస్ట్ ఎంతసేపు చేశారు సార్, అసలు తెలియ బాగా లేదండి. అది సెకండ్ అయిపోతుంది. అక్కడ రాక్షసం అయిపోయింది. సోమర్ అట్లంతే ఆకలి ఇంకా సీట్ పెట్టుకొని ఎందుకు అది ఆకలి అర్థమని సగాకలు ఆడలేదు. మరి సగం మన లోపల రాకపోతే మంచిగా రావు అట్లంతే. వాడు వాడు వస్తుంది చూడరా భోజనం అండి. 1 నిమిషం లేదైతే తప్పుకున్నామండి మనం. తమ్ముడు కొంచెం సామాన్ పంపించమ్మా అంటే బాగుండదు, గట్టి నిలబడరు అంతే. ఇందులో లేకపోతే చికెన్ కోడి వేసి బాబోయ్ క్రైస్తవులు రాతండి బాబు. అసలు నాకు అస్సలు వేస్తున్నాడు. అది ఇలా బుద్ధి అంతా పోకుండా బయటపడుద్దండి. అది పెరిసి లాస్ట్లో పొరపాటు తక్కువైతే బలం బాగా ఇది ఎక్కువ ఇప్పుడు కవరింగ్ కోసం కొట్టి వేసి అమంచం బోవిసి అట్లంతే. ఏంటి రా మీ బతుకులు సేవల పట్ట ఇస్తున్నారు మీరు? అక్కడ ఎంజాయ్ చేసే ప్రార్థన ఆల్రెడీ అయిపోయింది. గబ్బులు పెడతారు, మ్యాటర్ వచ్చేసింది, చేసుకోలేదు. అంటే నీళ్లు వేయమన్నాడు, ముంచి తీసుకెళ్ళి చూపిమన్నాడు అంతే. నీళ్లు పోసే లోపల అయిపోయింది ప్రార్థన. వాటి అంటారు కదండి బైబిల్ అండి.
మహాదేవుని యొక్క ఆలోచన పరిపూర్ణంగా మనిషికి అందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. బాణంలో నీళ్లు పోసే లోపల ప్రార్థన అయిపోయిందండి. అయిపోలేదా? పైగా స్పష్టం సూచక క్రియ. ఇప్పుడు ఈ ముసలికి చెప్పిన, ఇప్పుడు మనకేంటో తెలుసా, లోకం ఈ ముసలికో వీడు కూడా కలిపే లోకం వడ్లవాణి కుమారుడుగానే చిత్రీకరిస్తూ చూస్తున్న తరుణంలో అంతమందిలో యూదుల శుద్ధీకరణ ఆచారం ఎందుకనంటే అప్పటికి కొల్లల జనం వస్తారు కనుక పద ప్రయోగం జరిగింది. అక్కడ పండగ అని చెప్పమాకు దరిద్రం అని. అది కొన్ని వందల మంది వేల మంది గుమ్ము కొడతారు గనుక అని చెప్పడానికి వాడిన పదం అది. అది శుద్ధీకరణగానే ఇది ఒక ఆచారం అండి, ఆ ఫంక్షన్ అంటుందండి, అందుకే వచ్చారండి ఈ రొట్ట కొట్టు బొట్ట మార్కు. అది ఇది సోయవారం అన్నమాట. అది కొన్ని వందల మంది చేత కానిది క్రీస్తు వారు నా కైతిని ఎవరికి చెప్పట్లా. తల్లికి తెలుసు కాబట్టి నాయన ఏంటంటే అమ్మా నా తల్లి నాయన చెప్తుంది అంటే అటువంటి అమ్మ కూడా చెప్పట్లా. తల్లి కూడా చెప్పట్లేదు, తల్లికి తెలుసు తను చేయగలడని. అందుకని అంతమంది కొడుకు చెప్పింది. ఆ మాట అనగానే ఆమె నొచ్చుకోరా వెంటనే ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఆయన చెప్తారు దేవుడు అంతే. అంటే ఆయన అన్నమాట ఏంటి, తల్లి అన్నమాట ఏంటి, వీరిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందండి. ఈ రోజున ఫ్యామిలీలో అమ్మకి అయ్యకి కొడుకు బిడ్డకి ఎవరికి బాండింగ్ ఉండదు. నువ్వు అట్ట మాట్లాడు, నువ్వు ఎట్ట మాట్లాడు, నువ్వు అట్ట మాట్లాడు. ఇదే బైబిల్లో ఉంటే కుటుంబాలు పెద్దగా వస్తాయి. బైబిల్ ఏమన్నా కుటుంబాలు చర్చిలో ఉన్నాయి. బైబిల్ ఇవ్వదు బాబు. ఆయన అన్నమాట ఏంటి, ఆమె అన్నమాట ఏంటి, అన్నమాట సింక్ అవుతుందండి. అమ్మా నాతో నీకేం పని, క్వశ్చన్ మార్క్స్ పైగా బాబో తల్లిని వ్యతిరేకించాడు రోయ్. ఆయన ఏమంది, ఆయన పిలిచినట్టున్నాడు ఆయన చెప్పి నువ్వు చేయండి. తల్లికి అర్థమైపోయింది. ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువగా మాట్లాడుకోవటం వలన అందరూ చూసే ఛాన్స్ అయితే కనబడింది అక్కడ. కనుక దాన్ని కట్ చేసి పడేశాడు. అది మొదటి సూచక్రియనే ఎవడు గుర్తించలేని గుడ్డిలోకం. అది వాళ్ళకే తెలిసింది. అది ఇంకెప్పటికీ తెలియదు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినటువంటి క్రియ మొదటిది రాయింది అక్కడ. ఆ మొదటిది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవడు గుర్తెరగ, ఒక్కడెవడు గుర్తెరగ. ఎంత భయంకరంగా ఉందండి పరిస్థితి. కనుక ఆయన ఏం చూశాడు, బాళ్ళు పోసారు, ద్రాక్షారసం అయింది, అందరూ తాగారు, మత్తుగా ఉన్నారు. ఆ మత్తుకి కారణం నీవు పోసిన ద్రాక్షారసమే కాబట్టి ద్రాక్ష సారాయి రసం తీసేశాడు. ద్రాక్ష సారాయి క్యాండిడేట్ తయారీదారు యేసుక్రీస్తు. అవునా కాదు? అవును అని అంటే పాపం కదండి. ఈ పాసిగాలంతా బేలాబడిపోతుందా తెలిసావా కదా బైబిల్. ద్రాక్ష సారాయి తయారు యేసుక్రీస్తువారా? అరే యేసుక్రీస్తు వారు లోకానికి రావడానికి ముందే ద్రాక్ష రసము వాడుకలో ఉందా రాదా? ఈ అమ్మాయి అబ్బాయి అది యేసుక్రీస్తు వారు లోకానికి రావడానికి ముందే ద్రాక్ష రసము లోకములో ఉన్నది అని కీర్తనకారుడి ద్వారా మీకు విశ్లేషించాడు. అది నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. అటు తర్వాత అర్థహస్త రాజు 7వ కాలమున 20వ సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవాలని చూచుచుండగా నెహెమ్యా ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించెను. టైం చూడండి ఎందుకంత స్పష్టంగా ఉంది. యేసుక్రీస్తు వారి కంటే ముందే 700 సంవత్సరాలు BC ముందే రాజులు ద్రాక్షారసం తాగుతున్నారు. వీరు ఏది లేనప్పుడే దేవుని మాట నుండి లోకానికి పిల్లలకు ఏం కావాలో అది దేవుడు ఇవ్వకనే ఇచ్చాడు. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము. మందేసి సిందేరా కాదు. నీకు ఆ రెఫరెన్స్ ఇస్తారు, గుండెలు బాగా తీసుకుంటావు. అది వద్దులేమ్మా సరిపోద్ది.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా సోమపించు. ఈ పదాన్ని ఇక్కడే చూస్తే ఏమనిపించింది తెలుసా మనకి? తాగటం వలన మనిషి తేలిపోతాం అనిపించింది. నిజంగా నువ్వు తాగితే తేలిపోతావు. మరి ఇది మనసులో పెట్టుకో, నేను అక్కడ లాక్కొచ్చేస్తాను. కనుక అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిశాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలని చూస్తుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజులకు అందించింది. యేసుక్రీస్తు వారు రాకముందే రాజులు ద్రాక్షారసం తాగుతున్నారు కదా రాజా. అంటే వాళ్ళకు కూడా ఏమీ ఇచ్చాడా? అప్పుడు అనుభవించి నిండా 30 కోట్లు లేవు కదా రాదా. తల నరితే పెద్దడు అవ్వరే, జుట్టుడు పొత్తి పెద్దడు అవ్వ. ప్రజ్ఞ వయసుతో నిమిత్తం లేకుండా దేవుడిచ్చాడు. ప్రజ్ఞ, జ్ఞానానికి 1000 రెట్లు ప్రజ్ఞ. ప్రేమ దేవుని పిల్లారా, వీడెవడని ఇంత పిలకేసుకొని ఊరికే బైబిల్ పెట్టి తిరుగుతూ ఉంటాడు. అందుకే రాత్రికాల శుక్రవార కాలం వాడికి ఏశావు సంతకన్నా. కయ్యూరు అంటే దేశదెమ్మరి, కయ్యూరు సంతతి కాదు, వాడు ఏశావు సంతతి. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడు ఏశావు. అది ఆడి సంతతాడు. అంటే బువ్వ కోసం పిల్లం లేదు, పిల్ల లేదు, బువ్వ అనేవాడు లేడు. ఏడబడితే ఆడే, ఆడబోతడు తింటడు అంతే. ఇక తిరుగుతూ ఉంటాడు బేవర్స్ లెక్క. బేవర్స్ కడే కదా మరి సన్యాసం. సాయంత్రం వచ్చి ఇంటికి రావాలి, పిల్లలకి ఏమైనా తేవాలి, ఏమైనా బిడ్డలు ఉందా, పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా, చదివించాలన్న ఆలోచన ఉందా, కుటుంబాన్ని మంచి రేంజ్ ఇవ్వాలన్న ఆలోచన ఉందా? ఏ ఆలోచన లేని వాడిని ఏమంటారండి? మరి సన్నాసే అంటారు. మరి ఈ సన్నాసే. పెళ్లి చేసుకుంటే భయపడి కుటుంబాన్ని పోషించడం కొరకు భయపడ్డ నువ్వు దేవుణ్ణి అంటావు. నిన్ను అనేవాళ్ళు లేక అక్కడ తగలక నువ్వు. అది అదేంటి నువ్వు పౌలు చేసుకుంటావు. మరి పౌలు ఎక్కడ, నువ్వెక్కడ? పౌలు ఎక్కడ, నువ్వెక్కడ? పౌలుతో పోటీ ఏంట్రా? ఆ పేరులో ఉన్నటువంటి సన్న పోగుతో పూర్వం సమానంగా ఎంచడానికి వీల్లేదు. అది తర్వాత అశస్త రాజు ఏబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు ద్రాక్షరసము తాగవలని రాజు చూచుచుండగా నేను ద్రాక్షరసము టైం ఎందుకు పెట్టాడు? ఖచ్చితంగా బిఫోర్ క్రీస్తు కంటే ముందు కూడా రాజులు ద్రాక్షరసాన్ని సేవించేవారు. కనుక రాజులు ద్రాక్షరసము తాగుతున్నారంటే యేసుక్రీస్తు వారు ద్రాక్ష సారాయి దారుడు తయారుగా ఎలా అవుతాడండి? కనుక తప్పు. ఎలా వచ్చిందో చెప్పడం రాదు వాడికి, అసలుకే చేతగా. మరి మన కాపలు చెబుతారా అంటే వీళ్ళు చెప్పరు. చెప్తారండి? వీళ్ళు చెప్పరు. మరి ఎవరు చెప్పాలండి? ఎక్కడో మళ్ళాంటి వాడు తోక తిన్నట్టు అక్కడక్కడ ఉంటే ఏం సరిపోద్దండి? పోనీ ఏమన్నా బలంగా నిలబడ్డారా అనుకునే వాడు కూడా ఈ రోజున వక్రీకరించి నోటి దూలగాను వాడు బైబిల్ తగలేండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనట్లు. కానీ ఇదంతే కొట్టకొచ్చేస్తుంటే జనాల్లో పడి కదా. హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, విలన్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. తెలుసు మీకు? నీకు బెస్ట్ నువ్వు ఇష్టపడి వెళ్ళినవారు ప్రకాష్ రాజ్ అండి. చాలా చాలా మోలేషన్లో యాక్టింగ్ చేస్తుంటాడు అని చెబుతుంటుంది. చిరంజీవి కంటే ఓకే, మహేష్ బాబు కంటే ఓకే, ఇంకొక ఓకే, ప్రకాష్ రాజ్కి కూడా ఉన్నారు ఫ్యాన్స్ ఫాలోయింగ్. అదే కమెడియన్లు కూడా మళ్ళా. అంటే ఎవరికైనా ఉంటారా? మరి ఎవరికి ఉంటారో కూడా తెలియదు. మరి ఎవరికైనా ఉంటారు. కనుక ఈడికి కూడా ఉంటారు. అది పల్లెటూరు కదండి. కాస్త కోస్త వాక్యం చెప్పాడంటే చాలా ఇష్టపడతారండి బాబు. ఆ ఈస్ట్ వెస్ట్లో కలవసమైన ప్రేమ అంటే చాలా పచ్చగా ఉంటుంది. కేరళ నుంచే ఉంటుంది. అక్కడ అంతా పాప చాలా నిజంగా గొర్రెలు కాడే ఉన్నారండి. అసలుకి అజ్ఞానం అంటే అక్కడ ఆ 2 జిల్లాలో ఉందండి. అంటే అజ్ఞానం అంటే ఆ లోక అజ్ఞానం కాదండి, మనుషుల్ని బాగా నమ్ముతారు చూసిన ఆ జ్ఞానం. అక్కడ పుట్టాడు వీడి కర్మ. అది పైగా ఒక్కడే కొడుకు, 30 ఎకరాల పొలం, మంచి మాగాని దిట్టం ఉంది. ఇంకేం కావాలి? వడ్డీ వ్యాపారం చేసాడు గట్టిగా, అది తప్పు కాదంటాడు. ఏమైనా దేవుని పిల్లరా, ఇది బాగా బాగా నచ్చినప్పుడు అది ఈసారి బొమ్మేసి కొడుతున్నా.
అన్నీ ఆడతాం అనుకున్నా, వద్దు మనోడేలే, ఎన్ని కదనుకున్నా దేవుని పిల్లలే కదా, మరీ బాగోదులే అని బొమ్మ పెట్టి మరి వచ్చా. ఈసారి బొమ్మను తన్నిటి పెడతా. అది ఏమైనా దేవుని పిల్లరా. కనుక ద్రాక్షారసం కావాలని చదువుతున్నాడు. యేసుక్రీస్తుకి సంబంధం లేదు. ద్రాక్షారసం తయారు మా యేసు కాదు. అది ఎలా అయిందో నువ్వు చెప్పలేవు. క్రీస్తు పూర్వమే వాడుకలో ఉంది ద్రాక్షారసము కదా. దీన్ని సారాయిగా మార్చుకుంది ఎవరు? ద్రాక్షారసాన్ని సారాయిగా మార్చింది ఎవరు? వాళ్ళ అమ్మ వంట వండుతుంటే కట్టెల పై నుంచి ఆ పై మూత ఎగిరి 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 ఆవిరి తంతు పడుతుంటే వాడి మైండ్లో మెదిలిన ఆలోచనే రైలు ఇంజిన్ కదా. వాడు అలా ఆలోచించాడు. కనుక నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము అనగానే ఈడు కూడా ఈ దేహానికి సంబంధించిందే. మరి రైలు ప్రయాణం దేహానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించింది కాదు కదా. కనుక మనిషికి అనుకున్నదంతా దేహానికి సంబంధించిన ప్రయాణం సంబంధించిందే. దాంట్లో ఆత్మ ఉంది. సరే, అది సువార్త చెప్పింది అది పక్కన పెట్టి. కానీ ఇప్పుడు ఇది కూడా అంతే. నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం అనగానే ఆలోచించాడు. ఇప్పుడు ద్రాక్షారసం రాజు తాగుతున్నారు, అంతా బాగానే ఉంది. అప్పుడు లేవండి బాబు, ఈ కత్తి పద్ధతి లేనప్పుడు ఇంకా ద్రాక్షారసం తాగేవాళ్ళు మత్తుగా పడి ఉండేవాళ్ళు అంతే. ఎందుకంటే ద్రాక్షారసం తాగితే మత్తు వచ్చేది. ద్రాక్షారసం ఏంటండి? గట్టి మజ్జిగ తాగు, చిక్కటి మజ్జిగ తాగు, ఇప్పుడు కడుపు మీద అన్నం తిను, ఇప్పుడు గట్టిగా టిఫిన్ చేయి, లేకపోతే గట్టి ప్రయాణం చేయి, ఆటోమేటిక్గా నిద్ర పోతాం. అలసుంటారు, చాలా తీరిద్ది బాడీ. కనుక ఆలోచించాడు, ఇప్పుడేంటి ఈ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్స్ మొత్తం కూడా ఈ ఆలోచన నుంచి పుట్టుకొచ్చాయి. ఆలోచించాడు, అంటే నరుల హృదయాన్ని సంతోషపెట్టేది ద్రాక్షరసం. అంటే ఈ ద్రాక్షరసములో మనిషిని సంతోషపెట్టే రసం ఇంకోటి ఉంది. అందుకే ఒరిజినల్ కాస్త డూప్లికేట్ చేశాడు. నేను చిన్నప్పుడు విన్నా, విప్పసారాయి తయారు చేయాలంటే కనీసం 3 to 6 నెలలు భూమిలో పాతేయాలంటే మామిడి తోటలో మట్టి కొండలో కాసేవాళ్ళంట. మనం చూసేవాళ్ళ సినిమాలో తప్ప. మరి అక్కడ మొత్తం మరి ఈరో పడగొట్టు నేనే దాంట్లో మళ్ళీ అడ్డు తొక్కలో, మాడి తొక్కలో, జాన తొక్కలో, లేదా అడ్డు తొక్కలో బోలేని వేసి ఆ కాశంలో ఇస్తే ఆ పద్ధతి తింటాం. మంచి వడగట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అచ్చం ఓడకంటే ప్యూర్గా కనబడుతుంది. వేస్తే తాసది సమ్మని ఎక్కుతుంటుంది, జమ్ముని ఎక్కుతుంది. అది వేపసార, నాటుసార, ఆ కొయ్యలు అడుగు ప్రాంతంలో ఎక్కువసారి ఎక్కువ దొరుకుతుంది. దాని వాసన ఇస్తేనే మైకం వచ్చేద్దాయి. దాన్ని ఇలా కూడా మనసు వచ్చని బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలా ఆలోచించింది? దాంట్లో ఏదో ఉంది. ఏముంది? మత్తు ఉంది. ఆ మత్తు ఎక్కడి నుంచి ఉందో పరిగణలోకి తీసుకుంటే ద్రాక్ష పండ్లు మూలం దొరికేసింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇక ఈ పండ్ల నుంచి తీసినటువంటి ప్రతి దాన్ని కలిపి వాడు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటి సార్? వైన్. ద్రాక్షరసం కాదురా అంటే అందుట్లో విస్కీ అని పేరు తీసుకో, వైట్ హౌస్ తీసుకో, బ్లాక్ హౌస్ తీసుకో, మెక్సికో తీసుకో, బ్లాక్ డాక్ తీసుకో, డాక్ తీసుకో, గుర్రం తీసుకో, డాక్ తీసుకో. అది మా బ్రౌన్ అందరికీ తెలుసు, మనిషి రోజు అంటున్నాడు. అది తీసుకో. ఇవన్నీ కలిపితే వాడు పెట్టుకున్న ముద్దు పేరు వైన్. అన్ని మత్తు పదార్థములు దొరుకు ఏకైక స్థలానికి పెట్టిన పేరే వైన్ షాప్. ఈ పెట్టెలో, ఈ తొట్టెలో, ఈ బొట్టలో, ఈ షట్టర్లో ఈ ఏదైనా దొరికింది. నువ్వు ఏదైనా అడుగు. పావులో ఉన్నటువంటి ఆ టిప్కి పిప్కి ఒకటి చూసిన మందు అది కూడా అడుగు, దొరికితే వాహనం ఏదో తగ్గుతాడు. ఇప్పుడు సిమెట్రో ఎంతే 90,000 మనం పట్టుకున్నారు. లైసెన్స్ ఉంది కాబట్టి వదిలేశారు. అండి ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందా? ఊరుకోదు కదా, పడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దాంట్లోంచి పుట్టిన ఆలోచన, దాంట్లోంచి తీసుకున్న ఆలోచన, దేవుడు ద్రాక్షారసాన్ని ఇస్తే ద్రాక్షారసాన్ని బాగా పిండేసి వీడు బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. మెడిసిన్ తెలుసా? ద్రాక్షారసం అర్థం ఏంటి? మెడిసిన్.
మందు మనం అంటాం, ఎలా మందు వేసావా అంటాం మనం. మెడికల్ షాప్ కాడ కూడా అంతే, ఏంది మందులు పడకొచ్చావా అంటాం. వైన్ షాప్ కాడ మందని, ఏడా మందని. అసలు మందు అంటే ఏంటో తెలిసి అన్నాడండి వీడు. ఏందమ్మా ఇటు వచ్చావా, మందుల కోసం వచ్చావా? వైన్ షాప్, మెడికల్ షాప్ అది. ఓకే, యాక్ట్ అయింది పదం, అవును అంటాం. అదే మెడికల్ షాప్ అయితే ఏంట్రా ఏ మందు కోసం వచ్చావు అంటాం. ఇప్పుడు మందే కదా, మందే కదా. మరి ఈ పదం వెనకాల ఏముంది? పదం ఒక్కటే, భావం ఏమైపోయింది, సందర్భం ఏమైపోయింది, స్థితి ఏమైపోయింది, అసలు సంబంధం లేదు. పేరు మాత్రం ఒకటే, మందు. ఇప్పుడు ద్రాక్షరసం అనగానే వాడిగా తయారు చేసుకుని అన్న కలిపెట్టవా? అన్ని దొరికే స్థలం, దానికి ముద్దు పేరు వైన్. ఇంకా చెప్పాలంటే ప్రపంచ నలుదిక్కు నుంచి సేకరించి 30 సెకండ్లో 30 బుక్స్ లాంటి మ్యాటర్ న్యూస్ ఇస్తున్నాం మనం 24. ఆ న్యూస్ కూడా ఒక్కొక్క అక్షరం తీసుకున్నాడు వాడు. NEWS, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ న్యూస్ అయిపోయింది. కలిపేసుకున్నాడు. వైన్స్ కూడా పెట్టేసుకున్నాడు. దాన్ని మనం చూస్తాం సార్, అసలు వైన్ అంటే కూడా వాడి ఈ యొక్క ఉద్దేశంలో ఎప్పటి నుంచి పరిగణలోకి తీసుకొచ్చుకోవడం రాలా. అందుకే మీరు చూడండి, వైన్ షాప్ అంటే ఏదైనా దొరికిద్ది. ద్రాక్షరసమే కాదు, అసలు ద్రాక్షరసం లేనిదే వైన్ షాప్. ద్రాక్షరసం ఎలా ఉంటుంది? ఏ ఫ్రూట్ షాప్లో ఉంటుంది, వైన్ షాప్లో ఉంటుంది ద్రాక్షరసం. అది లేని దానికి ఉన్నది అన్న పేరు కల్పించి పెట్టి క్రైస్తవ్యాన్ని అతలాకుతలం చేస్తుంటే ట్రాన్స్లేటింగ్ తప్పు అంటాడు. మరి ఉప్పు చేయాలి కదా, తప్పు అన్నాడు, ఉప్పు చెప్పాలి. మరి అక్కడితో ఆగిపోయాడు కదా. కనుక ద్రాక్షరసం అనేది హృదయాన్ని సంతోషపెట్టుదని రాయించాడు. వాడికి అలా అర్థమైంది, అలా అర్థం చేసుకున్నాడు, మిక్స్ చేసి పడేశాడు, తీసుకొచ్చి పడేశాడు. ఒక షాపులో పెట్టాడు అద్దాల్లో. చూడగానే పిలిచింది రారా అని. ఆ బాటిల్ కూడా చూడండి, అమ్మాయి సన్నటి నడువులా ఉంటుంది బాటిల్. చూడగానే కొనేంత 3,500 అంటే కొనేంత. ఇంకా ఇప్పుడు బాటిల్ ఆకారాలు అయ్యే, ఒక కొంగ ఆకారం, ఒక అమ్మాయి ఆకారం, లేకపోతే మరొక ఆకారం, అట్రాక్టివ్గా ఆకారం తయారవుతుంది, కొనేస్తాడు. కనుక ఇంతకీ ద్రాక్షారసం అనేది ఏంటి? మందు. ఈ ద్రాక్షారసాన్ని దేని కొడతారు? మెడికల్ షాప్ దగ్గర మందులు దేని కొడతారు? జబ్బు కోసం. ద్రాక్షారసాన్ని కూడా జబ్బు కోసమే వాడటానికి దేవుడు పెట్టాడు. అందుకే కీర్తన 104:15 నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము. అమ్మయ్య, మా నాన్న బాగున్నాడు ద్రాక్షరసం తాగి. కుటుంబీకులు సంతోషార్థమై ఎవరికి ఏం జరిగినా సరే దీన్ని ఇవ్వటం వలన, అది పని చేయటం వలన, ఆ ఒంట్లో ఉన్న సమస్య పోవటం వలన, ఇంట్లో ఉన్న మంచి బాగుపడటం వలన ఎంటైర్ ఆ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుందో అది దృష్టిలో పెట్టుకొని రాశాడు. అదే పదాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. మనం సదం చదివి ఆడే ముద్ర వేస్తాం, ఆడే స్టాంప్ వేస్తాం, ఆడే ముద్ర, ఆడే స్టాంప్, ఆడేది కదా. 1 తిమోతి 5:23 ఇక మీదట ఇష్టమైన ప్రియుడు శిష్యుడు నీళ్ళే తాగక, నీళ్ళు తాగొద్దు, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా పుచ్చుకొనుము ద్రాక్షారసం. ఏమంటున్నాడు? నీ కడుపు జబ్బు నిమిత్తము, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతలు. మనం కూడా అబ్బా నీరసంగా ఉందండి, అబ్బా అలసిపోతుంది, అయితే కొంచెం ద్రాక్షారసం తాగు, ముందేస్తావా ఏంటి? ఎంత బాగుంది. నరుల హృదయమును సంతోషపెట్టు. ఇంట్లో తల్లి పడుకున్నా, తండ్రి పడుకున్నా, పిల్లలు పడుకున్నా, ఆ కుటుంబంలో చాలా మంది టిఫిన్లకు ఇష్టపడరు. ఎందుకంటే మనసు బాగోదు. అయ్యో బిడ్డ ఏంటంటే ఎలా పడుకుంది, మా నాన్న ఏంటి ఎలా పడుకున్నారు, మా అమ్మ ఏంటి అలా అయిపోయింది, ఈ బాధ ఉంటుంది. అది అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకోండి, ఆడిందే ఆట పాడిందే పాట, గొంప అంతా గోడగోడ. అంటే సంతోషం. కుటుంబంలో ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా బలహీనత వస్తే దీన్ని తాపించటం వలన ఆ బలహీనత పోతుంది. కనుక ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ హ్యాపీగా ఉండటం కొరకు నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము అని దేవుడు రాయిస్తే వీడు మంది అంటాడు.
సువార్త పనిలో బాడీ డిహైడ్రేషన్ గురవుతుంది ఎండకి. అప్పుడు ఇంకేదన్నా బాడీకి ఏదన్నా డిసీజ్ లాంటివి వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు సలహా ఇస్తున్నా చూడండి. నానా తిమోతే ఏం చేస్తామంటే, నీ కడుపు జబ్బు చూసారా, పర్మిషన్ జబ్బు డిసీజ్, చిన్న ప్రాబ్లం ఉంది కడుపులో, తరచుగా వచ్చు బలహీనతలు. సువార్థికుడికి బలహీనతలు ఎక్కువ వస్తుంటాయి, ఆలోచనలు ఓవర్ హీట్ అవుతుంటుంది, వాక్యం చూడటానికి ఓవర్ హీట్ అవుతుంటుంది, మనసు హీట్ అవుతుంటుంది. ప్రతిదీ కూడా ఒక సువార్థికుడికి ఒక పాఠం బయటికి రావడానికి ఎంటైర్ బాడీ బర్న్ అవుతుంటుంది, హీట్ అవుతుంటుంది. అందుకే బలహీన పడిపోతుంటుంది కాపరి బాడీ ఎప్పుడు కూడా. అందుకే ఏం చెబుతున్నాడు, తరచుగా వచ్చు బలహీనతల కోసము కొంచెముగా పుచ్చుకొనుము, ఎక్కువ దామకు, కొంచెం ద్రాక్షరసము. అదే పదాన్ని కీర్తనలో పెట్టాడు. అది ఆ పుచ్చుకోవటం వలన దాంట్లో నుండి బలహీనత కానీ మరొకటి కానీ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, మత్తుగా ఉంటుంది కాబట్టి, ఆటోమేటిక్గా మత్తులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని గంటల పాటు ఆ నొప్పి తెలియకుండా ఉంటుంది. లేచినాక ఆటోమేటిక్గా బాగుంది కొంచెం అంటే తెలియలా, ఆ ప్రభావం పనిచేస్తుంది కనుక బాడీ అంతా క్లియర్ అయిపోతుంది. దాని కొరకు ద్రాక్ష రసాన్ని ఇస్తే ఈడేమో ఇలా వంకర బుద్ధితో ఈడు వైన్స్ చేసుకొని ఇలా తీసుకొచ్చాడు. అసలు ద్రాక్షరసం అంటే ఏంటో తెలియని వాడు కూడా క్రైస్తవులు అయ్యారండి. అంతమంది తాగి మత్తులు అవుతున్నారు. కింద రెఫరెన్స్లో ఉంది, యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుకుంటే మత్తులుగా అంత అయిపోయిన తర్వాత నీళ్ళు కలిపి పోయకుండా నువ్వు మంచిది పోతున్నావు అయ్యా, మత్తులే ఉన్నారన్న పదం ఉన్నప్పుడు ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడం కొరకు కదా. మనం కూడా అంతే, బాగా తాగి పడుకొని ఏం చేస్తామంటే మధ్య కలిపిస్తున్నాం. వాడు తాగింది ఏంటి, మధ్యకి దానికి సంబంధం ఏంటి? వాడు తాగిన విషాన్ని మజ్జిగ అంటే కల్మషం లేనిది, విషాన్ని విరుగుడు చేయగలిగేది కల్మషం లేనిది మజ్జిగ తీసుకెళ్ళి కొట్టేస్తుంది. అందుకని దాని తర్వాత డిమ్గా అయినట్టుందంట అంతే. ఎవరి సంఖ నాకు తాగాలా, ఒంట్లో అవయవాళ్ళు ఎందుకు ఆకం చేసుకోవాలా, ఎందుకు నీరసపడిపోవాలా, పిల్లల పెళ్లి చూడ్డ, వాళ్ళ పిల్లల చూడ్డ, వాళ్ళ పిల్లల పెళ్లి కూడా చూడాలి. ఇంత ఆయుష్ దేవుడు మనకి ఇస్తే పోయి అలవాటు తాగలయ్యా. ఇది పిల్లల కరెక్ట్గా పెళ్లి కొత్త చూసినా అప్పుడు చచ్చిపోతాడు. ఎవరు చేస్తారా మీ పిల్లల పెళ్ళిని, ఊరోళ్ళు ఉన్నారు ఖాళీ వాళ్ళకి ఇచ్చాయి, అది దేవదాసి తయారు చేసి ఇచ్చి వదిలేసి. సిగ్గున్నది కానీ మెడజాతికి కనొద్దురా. మళ్ళా చెప్తున్నా వీడియో సాక్షిగా, పిల్లలే నాకు చాట్తో రాదంటే నువ్వు కనొద్దు, అసలు పెళ్ళి చేసుకోవద్దు రావడం కూడా. అది దేవుడు నీకు మంచి భార్యనిచ్చి పిల్లల్నిచ్చి వాళ్ళ జీవితంలో మళ్ళీ వాళ్ళకి పిల్లల్నిచ్చి వాళ్ళ పిల్లల్ని కూడా మన పిల్లలు చూడగలిగారంటే ఈ రోజున మన పిల్లల పెళ్ళి మనం చూడలేకపోతున్నాం. పుట్టు ముందరా కొడుకు అలవాట్లు మార్చుకోవాలి. అదే కరెక్ట్ ఎవరు చెప్పడం లాంటి. అందుకే మనం పాస్టర్లం కాదు కదా, పాతేస్తా నాకు కొడక ఎవరైనా సరే. దేవుడు ఎంత ప్రేమిస్తే లోకానికి వచ్చింది ఆత్మ. పాస్టర్లకి ఏం వాక్యాలు తెలియదు, గోసు గారికి ఏమో భావాలు తెలియదు. ఎవరు చెప్పేది బయటనే ఆయన అంత చర్చలు ప్రార్థనలే. ఏం బీకడానికి నీ దరిద్ర ప్రార్థన చేస్తాడు నాయన. మధ్యలో దేవుడు ఉన్నాడు, ఆయన ఫిల్టర్ చేస్తాడు, కంపు వచ్చేస్తాడు అంతే. ఏంటి ఇది ప్రార్థన? ఇది మానవుడి ప్రార్థనలా ఉంది, హనుమకం ప్రార్థనలా ఉంది, పరిశుద్ధ ప్రార్థన లేదంటే ఇలా చదువుతుంది ఎవడన్నా. ఎందుకు చెప్పాలండి? బాప్తీసం అనేది పరలోకానికి మార్గం అయితే యోహాను లాంటి ముద్దలు ఎవరిస్తారో నీకు బాప్తీసం సర్పసంతమ అంతే. ఎంత డేరండి మన పెద్దడు. బాప్తీసా ఇవ్వకుండా అడ్డుకున్నాడా? అడ్డుకోలేదు, నీ దరిద్ర బుద్ధికి అవసరం చెప్పాడు. అది ఆన్సర్ అక్కడ. లేదా మనకు ఆదర్శం బైబిల్లో ప్రియమైన దేవుని పిల్లలు దేని పడుతున్నాడు? ఈ దేని పడుతున్నాడు? నరుల హృదయము సంతోషం పెట్టు ద్రాక్షారసము మంద, అది మెడిసిన్. నీ దృష్టిలో లెఫ్టా రైటా నిర్ణయం నీదే కదా. ఇకపోతే ప్రియమైన దేవుని పిల్లరా, మనం చూస్తుంటాం, మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏది, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే కళ్ళు ఇస్తారు, కొన్ని ప్రాంతాలకు వెళ్తే థమ్స్అప్ ఇస్తారు, కొన్ని ప్రాంతాలకు వెళ్తే మర్యాద కోసం మంది ఇస్తారు, అలవాట్లు వస్తుంటాయి. టీ ఇస్తారు, ఆరిపోతుంటుందా? అంతే.
మారిపోతూ ఉంటుంది. థమ్స్అప్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇక్కడ ఆ ప్రాంతం ఎరుసలేము ప్రాంతంలో పంట అదే కాబట్టి అక్కడ ద్రాక్ష రసం అనేది మర్యాద, చుట్టాలకు మర్యాద. అందుకే విందు చేసుకుంటున్నప్పుడు ఆ విందులో మర్యాద కోసం వాళ్ళు ద్రాక్ష రసం పోసారు. జనం ఎక్కువ వచ్చారు, ఎందుకంటే శుద్ధీకరణ దినం కాబట్టి. ఎప్పుడు రానోడు కూడా ఆదివారం పండగ రోజు చర్చికి వస్తాడు కాబట్టి అట్ట శుద్ధీకరణ దినాన ఆ సొకాళ్ళు జూడోస్ మొత్తం వచ్చేసారు. అప్పుడు ఏమైంది, ఎస్టిమేషన్ ఎక్కువైపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. అది అప్పుడు యేసుక్రీస్తు వారి గొప్పతనం లోకానికి తెలియాలి గనక మొట్టమొదటి సూచక్రియ జరిగించడానికి దేవుడు అక్కడ సోర్స్ కల్పించాడు. అది చూడలేకపోయింది క్రైస్తవేతరం. మరి ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? మా ఊరప్పుడు దర్శనానికి తక్కువ మంది పోతారు. అదే నువ్వు ఏదో ఒక పండుగ పెట్టుకో, అంటే కిటకిటకిటకిటకిటలు ఆడిపోతుందంట భక్తులతో. అది భక్తులే. టికెట్ తీసుకుని సినిమాలో పోతారు, భక్తులు అవుతాడండి. ప్రేక్షకులుగా భక్తులకి ప్రేక్షకులు కూడా తేడా తెలియకుండా రాస్తున్నారు జర్నలిజం. ప్రేమ దేవుని పిల్లలు కాబట్టి అలవాటు. అది ఒక ముందు చేసుకుంటే దాంట్లో ఇది ఒకటి అలవాటు. ఇప్పుడు కూడా మీరు చూడండి, క్రైస్తవ కుటుంబాలు కూడా అంతే. 2 రూమ్లు ఉంటాయి, ఒకటేమో ఇటు, ఒకటేమో రే చూడు. ఆ బ్యాచ్ అంతా అదేం కదా, ఇదేనా ఏంద్రా అసలు మీరు నాకు అర్థం కావట్లా. ఏం క్రైస్తవ నాయన, ఎండిపోయిన చెరువులాగా ఉందిరా మీ బతుకంతా. ఇదే చెప్పలే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల అలవాటు. సామెత గ్రంథము 9వ అధ్యాయము 2:5 పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థమును సిద్ధపరిచి ఉన్నది, తన పనికెత్తల చేత జనులను పిలవనంపినది. ఏమర్థమైంది? విందు మూడులో ఉన్నటువంటి విధానం. విందు మూడులో ఏముంది? దెయ్యం. ఆ దెయ్యం చదువుతుంది. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి ఉన్నది, పోసి ఉన్నది, సిద్ధంగా ఉన్నది, కలిపి ఉన్నది. కలపటం ఏంటి? ద్రాక్షారసాన్ని కలపటం ఏంటి? షేక్ చేయటమా? ఏం కలిపి ద్రాక్షారసంలో? పశువులను వధించి నాన్ వెజ్ దిట్టంగా ఉంది, ద్రాక్షారసము కలిపి ఉన్నది. ద్రాక్షారసము ఉన్నది అంటే బాగుండదు, కలిపి ఉన్నది. దేవుడు చూసారా, నేను ఇస్తున్న దాన్ని ఏదో జరిగిస్తున్నది లోకం అని చెప్పకనే క్లూను వదులుతూ రాయిస్తున్నాడు బైబిల్లే. కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. పర్సన్ నుంచి మాట్లాడుతున్నాడు. కలిపి ఉన్నది, ద్రాక్షరసాన్ని కలిపింది. నాన్ వెజ్ సిద్ధం, భోజనం ఎలా ఉందో నాన్ వెజ్ సిద్ధం, మందు సిద్ధం, ఇంకొకటి రకరకాలు భోజన పదార్థాలు సిద్ధం. తన పనికత్తెల చేత జనులను పిలవనంపినది. మన రోడ్డు మీద పోతుంటే ఒక గాలి కనబడతా ఉంటుంది, ఇట్ట పడతా ఉంటుంది ఊరికే, ఇట్ట ఎంత బాగుంటుంది. 5,000 అంట ఇస్తుంది, కట్టదండి. మంచి కార్టూన్ బొమ్మలు ఇస్తా ఉంటుంది, మస్తు సాధిస్తున్నాయి. ఈ చెయ్యి పెట్టి ఇస్తాను, ఇది పెట్టాను, నీకు ఎంత మోడేషన్ చేశారు నాయన. దీంట్లో అనిపించింది నాకు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? కింగ్ ఫిషర్ యాడ్ మనం చూస్తే విజయ్ మాల్యా మహానుభావుడు అండి పాపం, మామూలు కాదు. 50 నుంచి 70 మంది అమ్మాయిలతో అద్భుతమైన క్యాలెండర్ని వేస్తాడండి. 200 కోట్లు దాని కాస్ట్. ప్రతి కింగ్ ఫిషర్ షాపులో ఫ్రీ మెడిసిన్ తాగడానికి. రకరకాల అమ్మాయి బొమ్మలతో ఉంటుంది. మందు ఎట్టు పెట్టుకొని విజయమయ్య ముక్కులో పోసుకుంటూ చూడగానే బొమ్మ చూడగానే పొద్దున్న లేచి అనిపించింది. నిజమండి, 200 కోట్లు అంట. ఇండియా మొత్తం డిస్ప్లే చేస్తాడు. ప్రతి వైన్ షాప్ కొంటుంది కింగ్ ఫిషర్. తిప్పటం, కింగ్ ఫిషర్ ఎవరైతే కొట్టడం, తిప్పటం, అడిగియటం, వాటితో పాటు క్యారెక్టర్ అదే చింటే పెట్టం. నెలకొక్క ఫిగర్ కనబడుతుంది దానికి. మామూలు అంటే ఆ గ్లాసు, ఆ కెమెరా, ఆ కథ, ఆ కార్కను, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడగానే అటే. ఇంకా అంటే లేపగానే అమ్మాయిని చూడండి, నా దగ్గరకు వచ్చి అమృతాన్ని తాగండి అంతే.
లేకపోతే ఇంట్లో కుడితే పిల్లలు పెద్దలు నన్ను ఇబ్బంది చెప్పేసి వాడు వాళ్ళు కావాలి పెట్టుకుంటాడు ఫోన్లో. టిక్ నిద్రంటే ఫోన్ అది ఎప్పుడు దెబ్బలుతూనే ఉంటుంది. ఇంకా ఆ చూడటం ఎక్కడ చూడటం వెంగటం అబ్బా ఏం రంగ సచ్చింది నీ ఎక్కడ సచ్చిన కదా. హ్యాడ్ పిలువనిపినది అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ ఇమ్మండి అని. అంతేకాదు పట్టణ మందల మెట్టల మీద నిలచి జ్ఞానం లేని వాడ ఎక్కడికి రమ్మని ప్రకటించుతున్నది. ప్రతి పాయింట్ టచ్ చేసేవాడికి జ్ఞానమే లేదు. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం ఎవరికి లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేశాడు? దేవునికి జ్ఞానం లేదు అని ఎప్పుడు స్టార్ట్ చేశాడు? నీ మనసు వైన్షాప్ గారికి కనబడింది అంటే నువ్వు వేస్ట్ కలగద్దు. దేవుడు చెప్పింది ఇంకా నీ దగ్గర జ్ఞానం లేదురా, ఇంకా నువ్వు బతికినా వీక్నెస్ వచ్చినవి ఏను బతుకు నీ బతుకు పెరగదు రేటింగ్. అంతే కదా, నేను చెప్పానా? అదే కదా. పట్టణ మండలి మెట్టల మీద అది నిలిచి అంటే ఎవరికైనా అర్థమైంది తప్పను. పట్టణ మండలి మెట్టల మీద అది నిలిచి ఎవరికి అర్థమైంది? తెలుగు ఎంత గొప్పదో చెప్తున్నా ముక్కడు. ప్రపంచ దేశ మేధావులకి నిజంగా బైబిల్, తెలుగు బైబిల్ ఎందుకు ఇంత గొప్పదంటే దీంట్లో ఉన్న పదాలు ఏ భాషలో 1-2 పదాలతో అయిపోతాయి. అందము ఇంగ్లీష్లో ఏం చెప్తామండి? ఒక మొక్క చెప్తుంది బేర్ బాల్ లేదా అథోన్ అంతే. అథోన్ ఏం చెప్తుంది? అదే తెలుగు అయితే అందము, సౌందర్యము, లేకపోతే ఆనందము, లేకపోతే ఏవో సనమాన రకరకాల ఎన్ని ఉంటాయో అసలు ఆగమండి బాబు అందరికి పదాలు. అంత గొప్పది. అందుకే మహాకవి దేశ భాషలందు లెస్స అంటే దానికి మించిన భాష ఏది లేదు. పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి బండిలో పోతున్నా, బస్సులో పోతున్నా, ఫ్లైట్లో పోతున్నా, దేంట్లో పోతున్నా సరే, చివరికి నీటి మీద పోతున్నా సరే ఇట్లా చూడగానే హోర్డింగ్ కనపడింది. పట్టణ మందలి మెట్టల మీద నిలిచి కింగ్ ఫిషర్ నాకు పంచుత పడిందంతే. అక్కడి కాదు ఇది చెప్పలేదు. రకరకాల హోర్డింగ్స్ ఉంటాయి. ఇంకా టీవీలో ఎక్కడ తక్కువనే మంచులు షూట్ చేస్తాం అంటడం అంతే. గర్ల్ ఫ్రెండ్ ఇచ్చి ఇచ్చింది ఆ గ్లాస్ చూడగానే మనకి అయిపోయింది, వెళ్ళిపోతుంది. టీవీ బంద్ చేస్తే వెళ్ళిపోతుంది. ఒక హ్యాబిట్ని రప్పిస్తుంది, రప్పించట్లేదా? ఎందుకు? పశువులను వధించి నాన్ వెజ్ నీకేం కావాలి? సముద్రంలో ఉన్న ప్రతి ప్రాణి ఫ్రై ఇక్కడ దొరుకును అయిపోయాడు. అది ప్రపంచంలో ఉన్న నలుమూలలో మందు ఇక్కడ లభించును. యాడ్ చూసాం ఆల్రెడీ, చెప్పాల్సిన పని లేదు. అది పనికెత్తే చేత అంటే సబార్డినేట్స్ అనుకున్నాం కొంచెం. మరి అందరూ వాళ్ళు కూడా వాళ్ళే. అది మెయిన్ క్యాండిడేట్ హీరోయిన్ ఉంటే ఆ పక్కన హీరోయిన్ మిగతా వాళ్ళు పిలుస్తుంటారు. ఇంకా వచ్చేసారు. ఇక కూర్చొని ఆ డింబులు అయిపోయింది. ఏం మాట్లాడుతుంటే అనిల్ అంబానీకి ఈడే అప్పించినట్టు, ఆ పారిపడి నీరజ్ మోడీ ఆడికి ఈడే సలహా ఇచ్చినట్టు. అది ఉన్నంతసేపు మాట్లాడి దిగిపోయిన దిగిసుస్తే ఏమో కుక్కలు అవుతుంది కాలనీ. అది అంటే మందు ఇక్కడ పడి ఇక్కడ చూసుకోవట్లే. ఇంకా ఆడబడిందో ఎలా కాడింది, కుక్కలు లాగుతా ఉన్నాయి. అది ఇప్పుడు వెళ్ళిపోయి కడుక్కొని ఇంటికి వెళ్తే ఇక వాళ్ళ ఆమె వాడిని సీపు కూడా తిరిగేసి దంచుతా మనవడా అంటది. ఏమైనా పిల్లరా పట్టణ మందల మెట్టల మీద నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. ఓటింగ్స్ పెట్టేసింది. నిన్ను బాగా విసిరేస్తున్నది. మనం ఒకటో మనం తగ్గేదే ఓడే. నేను సిద్ధపరిచిన ఆహారం నా స్వచేతులతో వండానండి. అయిపోయింది అంతే, అయిపోయింది. ఇంకా నాటుకోడి కట్టెల మీద కాల్చి వండవడును. అయిపోయింది. ఇంకా కాదు జర్ర తిరిగింది. ఆడొక్క కోడి కాలుతారు, మిగతా కాల్చుకోలు ఇంకా 4 ఉంటాయి. కాల్చి నీకు చూపిస్తాడు. తీసుకాడ పడేసి కట్ చేసి కూడా వచ్చేది. బస్ మీరు చూడండి
మేకపోతు మేకపోతులు వేరే ఉంటాయి, గొర్రెపోటలు వేరే ఉంటాయి. 4 గొర్రెపోటలు మంచి దిట్టంగా కూర్చోబెడతారు ఎదురుగా అనిపించింది. అన్న కిలో కొట్టి ఆ చెప్పురే మధ్య అయిపోయింది, కొట్టేసింది. నువ్వు ఎప్పుడు పోయినా 4 అలాగే ఉంటాయి, ఆ 4 పూతులు అలాగే ఉంటాయి. అడవి గొర్రె మొత్తం సేల్ అవుతుంటుంది. ఆదివారం పూట అదే మోసం. నీవు చూసేది ఒకటి, పెట్టేది ఒకటి, ఇచ్చేది ఒకటి, అయిపోయేది ఒకటి. మనం అనుకుంటాం ఇది చూసి కొట్టేది కూడా అదే అనుకుంటాం. అంత మేడం మనం మరి ఆ చూస్తున్నాం బాగుంది తిప్పుతుంది. మళ్ళీ మామూలు చెప్పినట్టు మళ్ళీ తిప్పి ఇడికి తెలిసినట్టుగా వీడే గొర్రెలను బాగా సాధేవాళ్ళట్టుగా ఇది కన్నిటి పట్టింది. ఇది మంచిదే, బాగానే ఉంది, దిట్టంగా ఇది మగది. రైట్ అన్న 3 కొట్టు, చుట్టాలు వచ్చారు అంటే వాడు చూస్తూనే ఉంటాడు, వాడు తీస్తాడు, కొడుతూనే ఉంటాడు. అడవి గొర్రె అది నీకు చూపించిందేమో పొట్టేలు. సాయంత్రం 6 అయినా 4 అట్టే ఉంటాయి. ఆ 4 ఎవరికయ్యా అంటే 5 స్టార్ వాటర్. ఎప్పుడు ఆర్డర్ నైట్ 9ంటికి అది. ఈ 4 అడ్డైపోయింది. ఈ కంటికి ఈ 4 కనబడ్డాయి. అడవి మేమంతా పోయింది. ఇవ్వాలంటే మా ఇంట్లోనంటే మరి ఆట అంటే అంటది ఆట శాట. నేను మోసం చేశారు కదా ఆయన. అసలు జ్ఞానం ఉందండి మీరు చెప్పండి, జ్ఞానం ఉందా? మీరు ఎప్పుడన్నా నేను టిఫిన్ చేయాలంటే రోడ్డు మీద బండి మీద చేస్తుంది తెలుసు మీకు. ఎందుకంటే మా దగ్గర పాపం అన్ని పుణ్యం ఏముండదండి, మా దగ్గర అదే ఉంటుంది. వాళ్ళు పొద్దులో కూడా బాక్స్ వేసుకొస్తారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు అంటారు. మనమైతే సిట్టింగ్ బాగుందా, కుషింగ్ బాగుందా, ఊగుతుందా, తెల్లవా అంటే ఆ పాస్పోర్ట్ చేసేట పులుపు నేను చేస్తాను కొద్దిగా అయిపోయింది. ఇంకా ఆట్ వచ్చినాక వామిటింగ్, అరక్క, దోమలబడి, ఈగలబడి, అప్షన్ ఆడు కూర్చొని తింటా అప్షన్. రోడ్డు నిలబడి తిని చూడు, ఫ్రెష్ 20 రూపాయలే ఫ్రెష్ తెలుసా. ఏది తినాలో కూడా తెలియదు కదా. అది మనకు వాటర్ బాగుండాలా, బోర్డు బాగుండాలా, మెనూ బాగుండాలా, మనకు బాగా రేకేవాడు ఉండాలి. అప్పుడు కానీ దిగిద్ది. అసలు ఇంత జ్ఞానం బైబిల్లో ఉంది, అయినా బయటికి రానియం. ఎందుకంటే ఆశ్చర్యకరమా అది. జ్ఞానం లేని మన ఇక్కడికి రమ్ము. నేను చెప్తున్నాను బైబిల్ కదా. ఒరే తెంకరా బిడ్డ వీడికి వచ్చి సావంటున్నారు. ఎవరిని? అందరినీ. ఎవరైతే వాడు. నేను సిద్ధపరిచిన ఆహారమును అమ్మాయి సిద్ధ పెట్టింది చాయ్ పెళ్ళి అయిపోయింది. రేపే సూపుటి అంతే. ఇక చిరంజీవి చాయ్కి పిలిస్తే పోదంటే పోదాం పోయిందంట. సురేఖ ఒక్కసారి చాయ్ తాడే చెప్పాడు. తాగిందంట తెల్లారే. సురేఖ చూడాలని మనం కూడా అడిగిందంట ఇంకోటికి. ఆమె నవ్వుతా ఉంది పెట్టుకొని. అప్పట్లో యువతలో చిరంజీవి గారు చాయ్ కోసం పోయాడంట. ఎందుకంటే ఇటు షూటింగ్కి వెళ్తున్నాను, చాయ్ తాగి వెళ్తున్నామని. అబ్బాయి వచ్చాడమ్మా, అమ్మాయి చాయ్, అమ్మాయి బాగా పెట్టింది. తెలివి లేని వారితో అది ఇట్లంచున్నది. నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. నా స్వసేతులతో గోర్లు ఇక్కడ పెంచుతారు కదండి పాపం. మంచిగా టెంకరింగ్ వేసి సన్నగా కట్ చేసి మంచిగా వేసేసి మరి దేవుడు మొగాన్ని రుద్దమంట కదా, మరి రుద్దేసుకొని పీసి వేసేసుకొని స్పైసీగా కనబడి అలా తిప్పుతూ ఉంటే ఆహా గోవా ఏడే కనబడుతుంది. ఆడదాకా ఎందుకు డబ్బులు రాండాక 30,000 సరిపోద్ది. అయిపోయింది. జీవితం సంఖ్య అయిపోయింది. ఎవరి వల్ల? ఇంకో మాట చెబుతాయి బుచ్చిగారికి. యేసుక్రీస్తు వారు సారా ఈ ద్రాక్ష సారా తయారైతే ప్రపంచంలో ఎక్కడైనా సెయింట్ ఆన్స్ వైన్ షాప్ ఉందా? అరే పిల్లి బిత్రి నీకే ఏది ఉందా? ఉందా అండి? యేసుక్రీస్తు వైన్ షాప్ ఉందా? లోకా వైన్ షాప్ ఉందా? తోమా వైన్ షాప్ ఉందా? అపోస్తలు ఏ పేరుతో వైన్ షాప్ ఉందా? వైన్ షాపులన్నీ మీ వాళ్ళ పేర్లే కదా. మీ వాళ్ళ పేర్లు అన్నీ. ఎంత తయారుదాడు ఎవరు? మీరే రాడు. ఆయన కెలికించుకుని మరి కొట్టించుకున్నట్టున్నాడు. మీరు ఏ వైన్ షాప్ అని చూడండి, క్రిస్టియన్ పేరు కనబడదండి బాబు.
ఎవరో ఇంకా మడ్డిగా ఆడో పెడితే తిడితే తప్ప చెప్పలేం. కానీ 100కి 100% వైన్ షాపుల పేర్లు ఎవరంటే చూడండి, మాయ. మరి మా యేసుక్రీస్తు వారు తయారు చేస్తే మాది ఉండాలి కదా, మరి మా పేరు ఉన్నారు కదా, లేదుగా. మరి దాన్ని బట్టి ఇప్పుడు తయారు ఎవరు? మీరే. గురిగింది అంటే ఎవరు ఆ టైప్ ఉంది మీ బతుకు. ఎవరి పేరు మీద ఉన్నాయి? నీవు కలిపిన మత్తు, నేను కలిపాను చెబుతున్న బోర్డు తెలుసా? మధురా వైన్స్, రకరకాల కొత్త కొత్త పేర్లండి బాబు, అసలు చూడగానే అనిపించింది. అంత గొప్ప పేరు పెట్టుకుంటున్నారు. సాయి వైన్స్, ఎంకన్న వైన్స్, పిల్లే వైన్స్, వారి వైన్స్, ఈ వైన్స్, నా వైన్స్ ఎన్ని ఉన్నాయి. ఎవరే? చిత్తు చేయటానికి మనుషులను. యేసుక్రీస్తు వారు చిత్తుగా ఉన్న వాళ్ళు జబ్బున బారిన పడతారు కనుక వారికి యాంటీ ద్రాక్షరసం ఇచ్చేసారు. బలహీన పడిపోతారు, దానికి మత్తులుగా ఉంటున్నారు కనుక అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళ కంటికి ద్రాక్షరసం అయింది. అది తాగితే రిలీఫ్ వచ్చింది, మధ్యగా వెళ్ళిపోయింది. అది కూడా ఉందా బైబిల్లో? మరి ఇప్పుడు ఉందా? అదే చెప్పేది. మరి 1 తిమోతి 5:7, 5:23 అదే కదా, అదే కదా. క్రీస్తుని పోయి నడుచుకున్నాను, క్రీస్తు కనాను ఊరిలో ఎలా పోయి నడుచుకున్నాడో దాని సారం చదువుతున్న విను తిమోతే. నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షరసము కొంచెం కొంచెం దాసుకో, కొంచెం కొంచెం దాసుకో. ద్రాక్షరసం తాగమన్న కానీ అది తాగమని చెప్పరా. అది దాంట్లో బలం ఉంది, దేహానికి కావలసిన బలం ఉంది, దేహంలో ఉన్న రోగం పోయే బలం ఉంది, అంత మెడిసిన్గా పనిచేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్రాక్షరసం అంటే మెడిసిన్. అందుకే మేము ప్రతి ఆదివారం చర్చిలో ఈ వారం రోజుల్లో మేము తలంపులని భారంగా ఉండి జ్వరాలు వచ్చి అది వచ్చి ఇది వచ్చి బాగా ఇది తీసుకున్నాక కాస్త మళ్ళీ మేము రిఫ్రెష్ అవడానికి మేము తీసుకుంటాం. మేము అందాంట్లో ద్రాక్షరసంలో ఆగుతున్నాం. మీరు చూపించిన యాడ్, కలిపిన మందు, వండిన వంటకాలు చూపించే ఫిగర్స్ నేనేమి క్యాల్కులేట్ చేయట్లా. కాబట్టి చిత్తు చేస్తున్న బ్రతుకుని చిత్తు కాకుండా యేసుక్రీస్తు వారు ఆ ఊరిలో కానాలో ఆ క్రియ జరిగించారు. అది మొదటిది. ఇప్పుడు చూడు ఏమంటున్నాడు, 20 అందరూ తెలిసిన మాట. 1 సామెతలు, ద్రాక్షారసము వెక్కరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారే. సామెతలు 9 చెప్పారు కదా, జ్ఞానం లేని వారు ఆరాధించడానికి రండి, నేను కలిగిన ద్రాక్షరసం పానం చేయండి చదువుతున్నాడు. ద్రాక్షరసము వ్యక్తిగత పొందిన కొంచెం కొంచెం పుచ్చుకో పోతున్నాడు అన్నమాట. లట్లు లాగేస్తారండి వీడు దొరికించండి, ఆటోమేటిక్ మత్తు అయిపోద్ది. అలా మత్తుగా ఉండే ఒంటి మీద బట్టలాగా చేసుకున్నాడు రా బాబు మా పితరుడు. ఎంత తాగాలో అని చెబుతున్నాడు దేవుడు. ఈ దేహంలో ఉన్నబట్టి ఈ జీర్ణ కొండ సైజు, అన్నవాహిక సైజు, దాని కెపాసిటీ ఎంత మోయగలదు, దాని బరువు జీర్ణాశయం, ఆ కొండ బరువు, ఆ చిక్కుడు దాకా ఉన్న దాని బరువు ఎంత మోయగలదు. పేగుల సైజు, అక్కడి నుంచి జాయింట్ అన్నవాహిక, నమిలే పద్ధతి, ఇంత పెట్టిన వెళ్తే మెదగదది, డైజెస్ట్ అవ్వదది, పులి తేర్పులు, రకరకాల రోగాలు అటువంటి. కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకొని మంచిగా నమిలి తినాలి. ఏంటో కంప్లైంట్ పెట్టి బట్టి పిసుతుంది. ఎట్లా అయింది ఇదే? కొంచెం కొంచెం తిని మంచిగా కలుపుకొని మంచిగా అమ్ముతాం, మంచిగా తింటామని ఎంత మోడల్ తిన్నాం, తిని దాన్ని పట్టినా తిని పాలు వేసినట్టు అంతే. ఇంకా అంతే ఎట్టొచ్చి అదొక ఆకారం ఉంటుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆకారం, అది మామూలు కూడా మళ్ళీ ఇంకా ఎంత కూర్చుంటే పొట్టకెట్టు ఉండాలి. ఊరి ఆయుర్వేదం కొద్ది పెరిగిద్దట ఈ మామూలు వాళ్ళ దగ్గర. రసాలు, సారులు, సాంబార్లు మామూలు అంటే మంచి కచ్చి అబ్బాయి చెప్పలేదు. అది ఇది అరగడం ఒక 3 రోజులు అమ్మయ్యా బాడీ కొద్ది తగ్గింది కదే అంటే అర్థం నిలబడి నిజమేనండి అంతే. మళ్ళీ స్టార్ట్ ఆదివారం
ఒరే బాడీ మ్యానుఫ్యాక్చరా ఆయన ఎంత చేసినా తెలియదు బాబా. ఒరే బతుకు, అందుకే కత్తి పెట్టి కట్టం, గొంతు కత్తి పెట్టు ఎక్కుతున్నాం. అదే ద్రాక్ష రసము వికృత పాలు చేయును, మద్యమైతే అల్లరే పుట్టిస్తున్నాడు. దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారే. కానాను ఊరిలో కలిగిన ద్రాక్షారసానికి సొలొమోను జ్యోతుల ద్రాక్షారసానికి ఏమన్నా పొంత ఉందా? పేరు ఒకటే సరిపోతుందా? కనుక దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఖండించుటకును, ఉపదేశించుటకును, సరిదిద్దుటకును, క్రీస్తు యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని ఎందుకు చెప్పాడండి దేవుడు 2 తిమోతి 3:16? అందుకే వచ్చి నీకు ఎప్పటికీ బైబిల్ రాదు, నువ్వు ఊసుకుంటాడు. ఈ మధ్య వీడు తయారయ్యాడు ఈ తింగరమయ్యాల, వీడికి పోయే కాలం వచ్చింది. మరి నీదేం పోదు రే, ఒరే విజయప్రసాద్ గారిగా నీకేం పోయే కాలం వచ్చిందిరా? అసలు నీకు నేర్పినోడు ఎవడురా? వాడికి వచ్చా బైబిల్ నీకు నేర్పినోడు ఎవడు? వీడికి నేర్పింది ఎవరు? కనుక్కోండి బాబు ఎవడో కానీ. పరదేశంలో ఉన్న వాళ్ళు కోరుకోలేదంట. ఏ పేరు చనిపోతే కయ్యూను చేతులు మొరపెట్టుచున్నది దేవునికి. ఏ పేరు రక్తము మొదలుకొని దేవాలయములకు మధ్య ఉరితీయబడ్డ బరకీయ కుమారు వరకు నీతిమంతుల రక్తము మొరపెడుతుంది. పాపమండి విజయప్రసాద్ రెడ్డి గారికి పిచ్చెక్కింది. బాగా చెప్పి నిన్ను రేపు ఆదివారం పూట బాగా రేకి నీ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్కి బాగా దించుతారు. రాడ్డు మామూలుగా దించరు, బాగా నోడతాం. ఇప్పుడు అది మామూలుగా ఉన్నట్లు పాంచి పుట్టే గాన్ మీద దాల్తుస్తాడా ఆగే రవివార్ బరాబర్ దేఖలేంగే సాలేకో ఇలా చెప్పేవాడు లేక బాగా ఎక్కేస్తున్నారు. కాబట్టి ఒక పక్కేమో అయినోడే దారి తప్పిపోయింది, ఒక పక్కేమో అసలు కారోడే కాదు దారి తప్పిన ప్రయత్నం చేస్తుంటారు. ఇక మధ్యలో మళ్ళాంటి రోజులు ఒక్కరిద్దరు పోట్లాడితే ఏమొచ్చిందిరా? ఏదైనా వచ్చింది, పోట్లాడదాం. అది ధైర్యంగానే పోట్లాడదాం. కాకపోతే కాల్చి ఎక్కడ పెడితే కుట్లేదో అక్కడ పెడదాం పోత. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, శుద్ధీకరణ దినం అంటే పండగ వాతావరణం, అందరూ వస్తారు. ద్రాక్షరసం అయిపోయింది, తాగి మట్టిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు దాన్ని నీళ్ళు పోయమని చెప్పాడు. ఏం చేశాడో మీరు విన్నారు. అది ఆ భక్తులు విముక్తి కలిగించడం కొరకు ద్రాక్షరసమే తప్ప కాదు. అది మెడిసిన్, కడుపు జబ్బు నిమిత్తానికి, శరీర బలహీనతల కోసము దేవుడిస్తే వీడికి విపరీతమైన బుద్ధి పుట్టి దాన్ని అలా మనిషేసి అలా తీసుకెళ్ళిపోయి ప్రపంచంలో పరిచి వైన పేరు పెట్టి అన్ని వాడి పేర్లు పెట్టుకుని మన తయారీదారుని మా వాడికి స్టాంప్ వేస్తున్నాడు. మీరు కదా బ్యావరేజ్ ప్రైవేట్ నుంచి బ్యావరేజ్ కాదు. ఏసు వైన్ షాప్ ఎక్కడని చెప్పు ప్రపంచం. ఇప్పుడు ఇండియాలో చెప్పు, ప్రపంచం మాట నీకు వద్దులే కానీ ఇండియాలో చెప్పు. ఒక గల్లీలో ఎడమని చెప్పు. సువార్త వైన్ షాప్ ఎక్కడ ఉందా? క్రీస్తు వైన్ షాప్ ఉందా? దోమ, పేతులు, మార్టు ఉందా? అన్ని మీ పేర్లే కదా, అన్ని మీ పేర్లే కదా, అన్ని మీయే కదా, మీరే కదా. మీరు చెప్పండి చెప్పండి. బోర్డింగ్లో మీయే, యార్డ్లో మీయే, షాపు పేర్లో మీయే, దాని స్టాంపు కూడా మీదే. పలానా ఓడు తయారీదారుడు. మద్యం బంద్ చేస్తామని గవర్నమెంట్లు మేనిఫెస్టోలో పెడితే లిక్కర్ మాఫియా వచ్చి సీఎం ముందు కూర్చుని పెట్టారు. ఏంట్రా అని మెట్టులు దిగి కిందకి వెళ్ళం, చంపేస్తాం అని చెప్పి అంతే. కథ ఇద్దరు నాకు వచ్చేసారు. లిక్కర్ మాఫియాతో పెట్టుకోకూడదు, ఏ మాఫియాతో పెట్టుకోకూడదు. అది మామూలు కాదు, అది కమర్షియల్.
ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్న మాఫియానే రాబాయ్, ప్రధానమంత్రి కాదు, తొక్క తోట కూడా కట్ట కాదు, ఇద్దరే, ఒక లెఫ్ట్ ఒక రైట్, అది ఏం చెప్తే అదే అంతే. అదాని అంబానీ మధ్యలో ఎటు కాని దాని, అది సిస్టమ్ అంత బలంగా ఉంది. కాదండి హెలికాప్టర్స్ పంపిస్తారు, గాలం వెళ్ళిపోద్ది అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఆతో ఎందుకు కానీ ఇదిగో ధైర్యంగా ఎవడొచ్చినా సరే మా దగ్గర ఆన్సర్లో ఆటోమేటిక్గా ఉన్నాయి. మీరు వస్తారని తెలిసి మా దగ్గర పెట్టుకున్నాం మేము. అదే కాబట్టి మీరు ప్రశ్నించడం గొప్ప కాదు, ఎందుకు ఇచ్చావరా అని బాధపడే రోజు వస్తుంది. ఇక మధ్యలో ఈ గుడిసెటోడు ఒకటి తయారయ్యాడు, వీడి పిల్లలకి 2 ముగ్గురు తయారయ్యారు. మరి ఏమైందిరా మీకు అసలు బైబిల్ వచ్చా రాగా? మీకు నేర్పిన యూనివర్సిటీ పెంట యూనివర్సిటీ ఏమంటారా? వాడి పేరు మాత్రం చెప్పండి, అంతేకన్నా. కానీ ఒక్కొక్కడండి ఏమని అనుకోండి, మీరు ఏం కటింగ్ ఇస్తారండి అసలు. చూసేవాళ్ళకైతే అబ్బాయి ఎంత బాగా చూడడం అనిపించింది. నాకైతే లైన్ ఒక తప్పు కనబడద్దండి, ట్రాక్ తప్పుతుంటుంది, నప్పు డుగ్గు 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 డుగ్గుతుంటుంది. రైలు జాయింట్ మధ్య శబ్దం ఎట్లా వచ్చిందో వాడు వాక్యం అంత ఇరిటేట్ ఉంటున్నాడు. ఒక సాఫ్ట్గా ఏం ప్రయాణం చేయదండి వాక్యం, మొత్తం ఇటు పోద్ది ఇటు పోద్ది, ఎడిపోద్దో తెలీదు. చైనా హోయాంగ్ హో నది లాగా చైనా నది ఉంది, హోయాంగ్ హో దాని పేరు ఎంత బాగుందో. అది ఏ సంవత్సరం ఎప్పుడు వచ్చి పెట్టి సైలెన్స్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లగా గోచిగాడి నేల ఎప్పుడు ఆగదు. ఈ పాస్టర్ ఉన్నా కదా, ఈ డేలా పడిపోతూ ఉంటాడు. ఇలా బాగు చేయాలంటే మనమే దిక్కు అవుతాం.